హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు అన్వేషణ అనే నిధికి సంబంధించిన నవల విన్నారు కదండి. ఈరోజు మహేంద్రజాలం అనే ఇంకొక మంచి నవల వినిపించడానికి మీ ముందుకొచ్చింది మీ సృజన. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. మహేంద్రజాలం రచించిన వారు కొవ్వాలి గారు. ఆనాడు మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా ఉజ్జయిని నగరం శోభాయమానంగా ముస్తాబైంది. రచ్చలు, సావిళ్లు, రాజమార్గంలోని భవనాలు అన్నింటినీ అలంకరించారు. బుర్ర కథలు, కోలాటాలు, వివిధ నాట్యాలు, ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ రంగురంగుల దుస్తులు ధరించి వేడుకగా అటు ఇటూ తిరుగుతూ అక్కడక్కడా జరిగే విశేషాలను చూసి ఆనందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వేడుకలు అలాగే సాగాయి. సాయంకాలమయ్యేసరికి ఓ వ్యక్తి గుర్రం మీద కూర్చుని తప్పెట మోగిస్తూ ఈ విధంగా దండోరా వేయడం ప్రారంభించాడు. ఓహో పౌరులారా, ప్రతి సంవత్సరం మన పట్టణంలో శివరాత్రి పండుగ రోజు జరుగుతున్నట్లే ఈ ఏడు కూడా విచిత్ర వస్తు ప్రదర్శనశాల ఏర్పాటైంది. దేశ దేశాల నుండి ఎంతోమంది ప్రజ్ఞావంతులు తమ శక్తి సామర్థ్యాల కొద్దీ ఈ విచిత్ర వస్తు ప్రదర్శనలో పాల్గొనడానికి విచ్చేశారు. కావున మీరందరూ తమ బంధుమిత్రులతో ఈ ప్రదర్శనకి రావలసిందిగా మహారాజుగారి కోరికగా తెలియపరచడమైంది. ఈ ప్రకటన విన్న వెంటనే జనాలు తండోపతండాలుగా ప్రదర్శన ఏర్పాటు చేసిన గుడారంకేసి నడక సాగించారు. ఉజ్జయిని రాజ్య చక్రవర్తి అయిన మహేంద్రపాలుడు ఒక ఎత్తైన పీఠం మీద టీవీగా కూర్చునున్నాడు. మహారాజు పక్కగా మంత్రి ఉచితాసనం మీద కూర్చునున్నాడు. దేశ దేశాల నుండి వచ్చిన ప్రదర్శకులు తమ తమ వస్తువులతో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులతో ఆ పరిసర భాగమంతా నిండుంది. కిక్కిరిసిన ప్రేక్షకులను అదుపులో పెడుతూ రాజభటులు హడావిడిగా అటు ఇటూ తిరుగుతున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి గుర్రాన్ని నడిపించుకుంటూ జనసమర్థం నుండి ప్రదర్శనశాల వైపు నడవసాగాడు. అతనికి 40 సంవత్సరాల వయసుంటుంది. ఎరుపు రంగు చొక్కా ధరించున్నాడు. ఆ చొక్కా మీద జరీతో నిగనిగలాడుతున్న బొమ్మల అంగరక వేసుకున్నాడు. కాళ్ల మడమల దగ్గర బిగుతుగా ఉండి పైకి పోను పోను వదులుగా సుర్వాణి ధరించాడు. తలకు ముక్మలు పాగా చుట్టుకున్నాడు. చేతిలో బంగారు పిడి కలిగిన ఓ బెత్తం పట్టుకునున్నాడు. ప్రేక్షకులు ఆ వ్యక్తిని వింతగా చూశారు. అతని వెంట నడుస్తున్న గుర్రం కూడా అందరినీ ఇట్టే ఆకర్షించింది. అది అన్ని గుర్రాల్లాగా కాకుండా పసుపు, ఊదారంగు కలిసిన వింత రంగులో పొట్టు దట్టి బిగించబడింది. కళ్ళు మణుల్లా మిలమిలా మెరుస్తున్నాయి. ఆ వ్యక్తి గుర్రాన్ని నడిపించుకుంటూ సరాసరి మహేంద్రపాలుని వద్దకొచ్చాడు. మహారాజుకు నమస్కరించి, ప్రభు, నాది నేపాళ దేశానికి చెందిన కాట్మండా నగరం. మీ పురంలో జరగబోయే విచిత్ర వస్తు ప్రదర్శనకు అతి విచిత్రమైన నా గుర్రాన్ని తీసుకునొచ్చాను అని విన్నవించాడు. మహారాజు కూడా ఆ అశ్వాన్ని వింతగా చూశాడు. అది అన్ని గుర్రాల వంటిది కాదని అర్థం చేసుకున్నాడు. అయ్యా, మీ పేరేమిటి అని ప్రశ్నించాడు మంత్రి. నా పేరు జై భగవంత్. ప్రదర్శనలో మొట్టమొదటిసారిగా నా గుర్రాన్ని పరీక్షించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు ఆ వ్యక్తి. మహారాజు నవ్వుతూ తల ఊగించాడు. మీ గుర్రానికున్న ప్రత్యేకతలేమిటో మొదట చెప్పండి, తర్వాత పరీక్షను ప్రారంభించుదాం అన్నాడు మంత్రి. నా గుర్రం ప్రత్యేకతలేమిటో నా నోటితో చెప్పే కంటే మీరే పరీక్షించి తెలుసుకోండి మహారాజా. పరీక్షించి నచ్చితేనే తగిన బహుమతి ఇప్పించండి. అయితే ఒక్క మనవి, అశ్వశిక్షణలో ఆరితేరిన వ్యక్తి అయితే తప్ప సామాన్యపు గుర్రపు రౌతు దీనిమీద స్వారీ చేయలేడు, పరీక్షించనూ లేడు అన్నాడు జై భగవంత్. అదే సమయంలో సర్వాలంకారభూషితుడైన మహారాజు జయంతపాలుడు అక్కడికొచ్చాడు. ఆ అశ్వాన్ని చూసి ముచ్చటపడ్డాడు. అనుమతివ్వండి అని అడిగాడు. అశ్వశిక్షణలో ఉద్దండుడువైన నిన్ను పిలిపించాలని మేము అనుకుంటున్నాం నాయనా. ఇంతలో నువ్వే వచ్చావు, అలాగే పరీక్షించు అని మహారాజు అనుజ్ఞివ్వగానే యువరాజు జయంతపాలుడు ప్రేక్షకులందరూ జై జయధ్వానాలు చేస్తుండగా ఆ గుర్రం మీదకెక్కి కూర్చున్నాడు. వెంటనే ఆ విచిత్ర గుర్రం మెల్లగా లేచి వస్తూ ప్రదర్శనశాల చుట్టూ ఓ మారు తిరిగి నెమ్మదిగా పైకి ఎగిరిపోవడం ప్రారంభించింది. ఆ వింతకు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. మహారాజు, మంత్రి కొయ్యబారిపోయారు. అందరూ వింతపడుతూ దిగ్భ్రాంతులై తలలు పైకెత్తి అలా చూస్తుండగానే ఆ గుర్రం యువరాజును తీసుకుని మేఘమండలం దాటి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి వాళ్ల చూపులకు ఆ గుర్రం కనిపించలేదు. ప్రేక్షకులు భయంతో, ఆ యువరాజుగారు మాయమయ్యారు, ఇదేదో కీలుగుర్రంలా ఉంది కాని మామూలు గుర్రం కాదు అని అరవడం మొదలుపెట్టారు.
వెంటనే మహారాజు పీఠం నుండి లేచాడు. మంత్రి కూడా తత్తరపడుతూ లేచి నిల్చున్నాడు. ఎవరు నువ్వు? నిజం చెప్పు. మా శత్రురాజులు పంపగా మమ్మ మోసం చేయడానికి వచ్చిన మంత్రగాడివా అని గద్దించి అడిగాడు మహేంద్రపాలుడు జై భగవంతుని చూస్తూ. అవును ప్రభు, వీడు మంత్రగాళ్లాగే ఉన్నాడు. మన యువరాజును మన నుంచి దూరం చేశాడు. వీణ్ణి బంధించండి అని అరిచాడు ఓ వ్యక్తి ప్రేక్షకుల గుంపులో నుండి. ఈ పాపాత్ముడు పనిగట్టుకునొచ్చి మనల్ని దుఃఖంలో ముంచివేశాడు. వీణ్ణి ఉప్పుపాత్ర వేయించండి మహారాజా అన్నాడు మరో పౌరుడు బిగ్గరగా. ప్రేక్షకుల్లో కలకలం బయలుదేరింది. వెంటనే జై భగవంత్ మహారాజు ముందుకొచ్చి, లేదు ప్రభు, నేను మీ విరోధులకు చెందినవాణ్ణి ఎంతమాత్రం కాను. నా మాటలు నమ్మండి. సాధారణ ప్రజల్లా మీరు నన్ను అనుమానించడం పాడి కాదు అని బ్రతిమలాడుకున్నాడు. అయితే ఈ మాయ ఏమిటో చెప్పు. మా యువరాజు గారిని ఎందుకది ఎత్తుకుపోయిందో చెప్పు అని అడిగాడు మంత్రి. అది మామూలు గుర్రం కాదు. దాన్ని పరీక్షించే ముందు కొన్ని మెళకువలు చెబుదామనుకున్నాను. కాని ఈలోగానే యువరాజు దానిపై కూర్చున్నారు. కొన్ని విచిత్రములైన లోహములతో, మూలికలతో, జీవశక్తి కలిగిన ఆకుల రసంతో ఆ కీలుగుర్రాన్ని నిర్మించాను నేను అంటుండగానే మహారాజు ఉగ్రుడై, హా దుర్మార్గుడా, కీలుగుర్రాన్ని పరీక్షించడానికి నా కుమారుని నేనే ఆజ్ఞాపించేటట్టు చేశావా? నా కుమారుణ్ణి నా చేతులారా నేనే దూరం చేసుకునే దుర్గతిని నాకు కలిగించావా? నా బిడ్డడు నా కళ్ళకు కనిపించేదాకా నిన్ను బంధించి చెరలో వేయిస్తాను అన్నాడు మహేంద్రపాలుడు. ఆ మాటలకు జై భగవంత ముఖం ఎర్రబడింది. అతని కళ్ళు కోపంతో అగ్ని గోళాలయ్యాయి. మహారాజా, మీరు మీ పుత్రుని పోగొట్టుకున్న దుఃఖంతో న్యాయం తప్పి మాట్లాడుతున్నారు. సన్మానించవలసిన నన్ను అవమానిస్తున్నారు. అనుభవించండి ప్రతిఫలం, చూపిస్తాను నా తడాకా అంటూ ఆ నేపాళ దేశీయుడైన జై భగవంత్ తన చేతిలోని బంగారు పిడిగల బెత్తాన్ని పైకెత్తాడు. భటులారా, ఆ మంత్రగాన్ని పట్టుకుని బంధించండి. వీడు మన యువరాజును మాయం చేసింది కాక ప్రభువును కూడా ధిక్కరించి మాట్లాడుతున్నాడు అన్నాడు మంత్రి పక్కనున్న భటులను ఉద్దేశించి. ఆ భటులలో కొందరు జై భగవంతును సమీపించారు. ఆగండి, ప్రాణాల మీద ఆశుంటే నా దగ్గరకు రావద్దు అని అరిచాడు జై భగవంత్ ఆ భటుల్ని కోపంగా చూస్తూ. కాని రాజభట్లు అతని మాటలు లక్ష్య పెట్టకుండా ముందుకొచ్చారు. వెంటనే జై భగవంత్ తన చేతిలోని బెత్తాన్ని గాల్లో అటు ఇటు తిప్పుతూ ఏదో మంత్రాన్ని ఉచ్చరించాడు. మరుక్షణమే బారెడు పొడవుగల నాగుబాములు కొన్ని ఆ బెత్త నుండి పుట్టి ఆ రాజభటుల మీదకి దూకాయి. ఆ భటులు భయంతో వెనుతిరిగి పరిగెత్తారు. జై భగవంత్ తన చేతిలోని బెత్తాన్ని ప్రేక్షకుల వైపు మరోమారు తిప్పుతూ తిరిగి మంత్రాన్ని ఉచ్చరించాడు. ఆ బెత్తం నుండి అసంఖ్యాకంగా నాగుపాములు ఉద్భవించి ప్రేక్షకుల మీదకి పాకడం ప్రారంభించాయి. వస్తు ప్రదర్శనశాల అంతటా అల్లకల్లోలం చెలరేగింది. ప్రేక్షకులు లబో దివోమని ముత్తుకుంటున్నారు. తమాషా ఏంటంటే ఆ నాగుపాములు ఎవరినీ కరవడం లేదు. కాని ప్రజలే చావు భయంతో బెంబేలెత్తి పారిపోసాగారు. మహేంద్రపాలుడు, మంత్రి, రాజోద్యోగులు, రాజభట్లు ఆ విపరీతాన్ని చూస్తూ ఏమీ చేయలేక రాతి బొమ్మల్లా నిలబడ్డారు. మహారాజులో ఆందోళన అధికం కాసాగింది. వెంటనే గొంతెత్తి బిగ్గరగా, వీడెవడో ఇంద్రజాలికుడు. ఏ దేశం నుంచో వచ్చి నన్ను మోసగించాడు. నా ప్రజలను నాశనం చేస్తున్నాడు. ఈ మహారాజ్యంలో ఈ ఇంద్రజాలికుని పొగరు అణిచేవారు ఒక్కరూ లేరా అని అరిచాడు మహారాజు. ఉన్నాను ప్రభు, నేనున్నాను, మీరు భయపడకండి అన్న మాటలు ఎక్కడ్నుంచో వినిపించాయి. ఆ మాటలు వినిపించిన వైపు నుంచి మహావేగంతో ఓ ముంగీసొచ్చింది. ఆ ముంగీస అక్కడికి రావడమే తడువుగా అందిన పాములన్నింటినీ తన పళ్లతో కాలి గోళ్లతో చీల్చివేయడం ప్రారంభించింది. ఇంతలో ఎక్కడ్నుండో ఓ కోడిపుంజు ఉక్కు ముక్కలాంటి ముక్కుతో వచ్చి ముంగీస మీద పడింది. పాములన్నీ మాయమైపోయాయి. పాములన్నీ మాయం కాగానే ప్రజలందరూ మళ్లీ వెనక్కొచ్చి ఆ విడ్డూరం చూడడం ప్రారంభించారు. కోడిపుంజు ముంగీస మీద పడి కాలి గోళ్లతో రక్కింది. ముక్కుతో ముంగీస దేహమంతటా చిల్లులు పొడిచింది. క్షణంలో ముంగీస స్థానంలో ఓ సింహం వెలసింది. ఆ సింహం భయంకరంగా గర్జిస్తూ ముందుకు దూకింది. కోడిపుంజు సింహం నోటికి ఆహారం కాబోతూ చటుక్కున తన కూడా సింహంగా మారింది. మహారాజు, ప్రేక్షకులు, మంత్రి మొదలైన రాజోద్యోగులు ఆ వింతను చూస్తూ విభ్రాంతులై ఎక్కడివారక్కడే నిల్చుండిపోయారు. ఇంద్రజాలికుడు ఎక్కడా కనిపించడం లేదు. అలా వాళ్లంతా చూస్తుండగానే ఆ సింహాలు రెండు ఆ ప్రదేశం అదిరిపోయేటట్టు గర్జనలు చేస్తూ ఒకదాంతో మరొకటి తలపడి భీకరంగా పోరాడసాగాయి. ఒక దాని ముందు మరొకటి ఓడిపోకుండా పోటీలు పడుతూ చాలాసేపు పోరాడాయి. కొంచెం సేపటికి ముంగీస దశ నుంచి సింహం దశకు చేరుకున్న సింహం నుండి ఓ యోధుడు కత్తి చేతపట్టుకుని ఉద్భవించాడు. సింహం మాయం కాగానే అతడు తన విరోధి అయిన రెండవ సింహం మీదకి దూకాడు.
మరుక్షణం ఆ రెండవ సింహం మాయమై ఆ స్థానంలో జై భగవంత్ ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన జై భగవంత్ తన దగ్గరున్న బంగారు పిడి బెత్తాన్ని ఓ మారు తన విరోధి మీదకి జుళిపించాడు. వెంటనే కొన్ని వేల గండు తుమ్మెదలు పుట్టుకొచ్చాయి. అవి జూంకారం చేస్తూ జై భగవంత్ శత్రుయోధునే కాకుండా అక్కడున్న వారందరి మీదకి దూకాయి. కండలు పీకి నెత్తురు పీల్చి అందరినీ ఆ గండు తుమ్మెదలు విపరీతంగా బాధించడం మొదలుపెట్టాయి. వారంతా హాహాకారాలు చేయసాగారు. నేపాళ దేశీయుడైన ఆ ఇంద్రజాలికుణ్ణి ఎదిరించిన అవతల యోధుడు తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జై భారత్ అని క్షణాల్లో గుర్తించి ఉజ్జయిని పౌరులు ఒక వంక తుమ్మెదల బాధను అనుభవిస్తూనే ఆనందంతో కేకలు వేయసాగారు. జై భారత్, ఈ మాయగాడి ఆట కట్టించు, ఈ తుమ్మెదలను నాశనం చెయ్యి అని మహారాజు గట్టిగా అరుస్తూ ఆజ్ఞాపించాడు. వెంటనే జై భారత్ తను చుట్టుముట్టి శరీరాన్ని చిల్లులు పడేట్లు పీకుతున్న గండు తుమ్మెదలను లెక్క చేయకుండా ముందుకు లంఘించి ఒక్క దూకులో జై భగవంత్ మీద పడ్డాడు. అలా జై భగవంత్ మీద దూకిన వెంటనే జై భారత్ కుడి చేత్తో జై భగవంతు డొక్కలో ఒక్క పోటు పొడిచి అతని చేతిలోని బంగారు పీడి బెత్తాన్ని లాక్కున్నాడు. ఆ బెత్తం జై భారత్ చేతికి చేరగానే ఎక్కడి తుమ్మెదలక్కడ మాయమైపోయాయి. జై భగవంత్ తన చేతిలోని బెత్తం జై భారత్ చేతికి పోగానే కూరలు పీకిన పాములా చొచ్చుబడిపోయాడు. అయినా ధైర్యం తెచ్చుకుని మొండిగా జై భారత్ మీదకి దూకాడు. వెంటనే మంత్రి, భటులారా, నేపాళ మాంత్రికుణ్ణి బంధించండి, ఆలస్యం చేయకండి అని రాజభటుల్ని ఉద్దేశించి అరిచాడు. మరుక్షణం రాజభటులు ముందుకు పరిగెత్తి జై భారతతో పెనుగులాడుతున్న జై భగవంతును పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. రాజభటుల చేతుల్లో చిక్కి రాజుకుంటున్న జై భగవంతును చూస్తూ జై భారత్ హోంకరించి అతని మంత్రబెత్తాన్ని ముక్కలు చెక్కలు చేసి మొహాన విసిరికొట్టాడు. ఉజ్జయిని యువరాజైన జయంతపాలుడు జై భగవంతు సృష్టించిన కీలు గుర్రం మీద కూర్చుని వాయుమండలంలో వందలాది యోజనాల దూరం పయనించాడు. అది కీలుగుర్రమని తెలుసుకున్నాడు. వెంటనే ఆ గుర్రానికి ఏవైనా మేటలు ఉండుంటాయని భావించి ఆ గుర్రం శరీరమంతా వెతికాడు. అతడు ఊహించినట్లే ఆ గుర్రం చెవి కింద ఓ మేట కనిపించింది అతనికి. జయంతపాలుడు సంతోషంతో ఆ మేటను నొక్కాడు. గుర్రం మేఘమండలం నుండి భూమండలానికి నెమ్మదిగా దిగడం ప్రారంభించింది. తన ప్రయత్నం ఫలించినందుకు సంతృప్తి పడ్డాడు జయంతపాలుడు. అప్పటికే సూర్యుడు అస్తమించి చాలాసేపయింది. గుర్రం అతన్ని ఒక రమ్యమైన ఉద్యానవనంలో దించింది. జయంతపాలుడు చిన్నగా నిట్టూర్చి ఆ కీలు గుర్రం నుండి కిందకి దిగాడు. పచ్చని తివాచీ పరిచున్నట్లున్న భూమి మీద అతడు దిగగానే ఆనందంతో పులకించిపోయాడు. వెన్నెల పుచ్చపువ్వులా ఉంది. ఆ వెన్నెల కాంతుల్లో రకరకాల సువాసనలు వెదజల్లే రంగురంగుల పూల చెట్లతో నిండిన ఆ పుష్పవనం జయంతపాలునికి మధురమైన అనుభూతిని కలిగించడం ప్రారంభించింది. ఆ వనం ఎవరిదో, తాను అక్కడ ఉండడం మళ్లీ ఏ ప్రమాదానికి దారి తీస్తుందోనని జయంతపాలుడు ఆలోచిస్తుండగా ఒక 16 ఏళ్ల పొడుచుపిల్ల అక్కడ ఆవిర్భవించింది. ఆ యువతి దేవలోకం నుండి దిగివచ్చిన అప్సరసలా అందచందాలతో వెలిగిపోతోంది. జయంతపాలుడు కంగారుపడి ఆ యువతి చూపులకు అందకుండా ఓ చెట్టుచాటున నక్కి దాక్కున్నాడు. ఆమె ఎవరో, ఆ వెన్నెల రాత్రి అక్కడికి రావడానికి కారణమేమిటోనని ఆలోచిస్తూ ఆమె అక్కడ ఏం చేస్తుందోనని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు జయంతపాలుడు. ఆ యువతి అలా నిల్చుని తన కాలిగజ్జలు గల్లుమని మ్రోగించింది. వెంటనే 10 మంది కన్యలు అమూల్యమైన వస్త్రాభరణాలు ధరించి అక్కడ వెలిశారు. ఆ యువతి తన కాలి గజ్జెల చప్పుడుకు అవతరించిన యువతులతో కలిసి ఆటపాటల్లో మునిగిపోయింది. అలా వేడుకగా వనవిహారం చేస్తున్న ఆ యువతులు జయంతపాలుడి దాగున్న చెట్టు దగ్గరకొచ్చారు. అంతలో ఆ యువతలకు నాయకురాలైన యువతి ఎదపై కట్టుకున్న గుడ్డజారి కింద పడిపోయింది. పాలరాతి విగ్రహంలా మెరిసిపోతున్న ఆ యువతి నగ్న శరీరాన్ని నడుందాకా చూడగానే జయంతపాలుని మనసు పరవశించిపోయింది. తెల్లని ఎడమ స్తనం మీద నల్లని పుట్టుమచ్చ ఆ వెన్నెల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. మాధవి, నగ్నంగా నువ్వెంత అందంగా ఉన్నావే, నేనే మగాణే ఉంటేనా అంది ఓ స్నేహితురాలు నవ్వుతూ. పోవే కొంటికోతి అని ఆ స్నేహితురాలి నెత్తిన ఓ మొట్టికాయ వేసి మాధవి కాలిగజ్జలు గల్లుమనిపించింది. ఆ 10 మంది స్నేహితురాళ్లు వెంటనే మాయమైపోయారు. మాధవి కింద పడిపోయిన గుడ్డను తీసుకుని ఎద చుట్టూ బిగించుకోసాగింది. చెట్టుచాటునున్న జయంతుపాలెంలో ఎన్నో భావాలు చెలరేగాయి. ఆ యువతి ఎవరు? 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండదు. పోతపోసిన బంగారు బొమ్మలా ఉంది.
ఏ దేవకన్యో అయి ఉంటుంది. కాకపోతే మానవ కన్యలకింత అందం ఎక్కడుంటుంది? ఒకవేళ మానవ కన్య అయితే మంత్రగత్తె అయ్యుండొచ్చు. జయంతపాలుడు అలా ఆలోచిస్తూ మాధవిని చూస్తుండగా ఓ 20 సంవత్సరాల వయసు కలిగిన ఓ కుర్రాడొచ్చాడక్కడికి. అతడు పొట్టిగా లావుగా ఉన్నాడు. ఏయ్ మాధవి, నువ్విక్కడున్నావా? నీకోసం వెతికొచ్చాను. మాధవిని పలకరించాడు ఆ పొట్టి యువకుడు. చచ్చి ఎలా వచ్చావు? అంది మాధవి విసుగుతో. నాకు కాబోయే పెళ్ళానివి, నువ్వెక్కడుంటే అక్కడికి చచ్చొస్తాను, వచ్చి చస్తాను అన్నాడు ఆ పొట్టి యువకుడు. ఒరే దండి, నా దగ్గర కూడా తిక్కతిక్కగా వాగావో చర్మం ఒలిచేస్తాను జాగ్రత్త అంది మాధవి కోపంలో. చర్మం ఒలిచేస్తావా? పెళ్లి చేసుకోవు? నిన్న పెళ్ళా? పోరా నాప సన్నాసి అని విరగబడి నవ్వింది మాధవి. చెట్టు చాటున నిల్చుని జయంతపాలుడు ఆ వేడుకను చూస్తూ తనలో తాను నవ్వుకోసాగాడు. ఏమన్నావ్? నేను నాప సన్నాసినా? నాప సన్నాసినో ఓపమగసిరి గలవాణ్ణో త్వరలో తేలుస్తాను చూడు అని మాధవిని ఒక్క తోపు తోసి దండి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. మాధవి ఆ తోపుకు నిలదొక్కుకోలేక నేలమీద పడిపోయింది. జయంతపాలుడు మాధవిని ఓదార్చుదామనుకుని బయటికి రావాలనుకున్నాడు. కాని అతనికి ధైర్యం చాలలేదు. ఆడవాళ్లతో అతడు ఎప్పుడూ మాట్లాడి ఎరుగడు. అతడు చూస్తుండగానే మాధవి లేచి నిల్చుంది. అడుగులో అడుగు వేసుకుంటూ జయంతపాలుడు దాగున్న చెట్టు దగ్గరకొచ్చింది. జయంతపాలుడు అక్కడ్నుంచి ఎటైనా వెళ్లిపోదామనుకున్నాడు గాని అతనికి అవకాశం చెక్కలేదు. మాధవి చెట్టుకు చాలా దగ్గరగా వచ్చింది. వెన్నెలలో ఎవరో చెట్టుచాటున ఉన్నట్లు నీడను బట్టి గ్రహించింది మాధవి. ఎవరక్కడా అని అడిగింది. జయంతపాలుడు బదులు చెప్పకుండా అలాగే నిల్చుండిపోయాడు. చెట్టుచాటును దాక్కున్నవారు మర్యాదగా యువతలకు రావడం మంచిది అని గద్దించింది మాధవి. బదులు చెప్పడానికి జయంతపాలునికి నోరు రాలేదు. నడవడానికి అడుగులు తడబడ్డాయి. ఏమిటా దాగుడు మొతలు? బుద్ధిగా బయటికిరా, అనవసరంగా అపాయాల్లో పడకు అంది మాధవి మరో అడుగు ముందుకు వేస్తూ. జయంతపాలుడు ఇంకా తను ఆ చెట్టుచాటున ఉండడం మంచిది కాదనుకున్నాడు. జంకుతూ మెల్లగా చెట్టుచాటు నుండి యువతలకొచ్చాడు. మాధవి అతని వైపు పరీక్షగా చూసింది. ఎవరు నువ్వు? ఈ వేళప్పుడిక్కడికి ఎందుకొచ్చావు అని అడిగింది. జయంతపాలుని నోటి నుండి మాట రావడం లేదు. మాధవి అతన్ని చూస్తూ మాట్లాడవేం? ఎవరు నువ్వు? అతి రహస్యంగా ఆడవాళ్లు విహారం చేసే ఈ వనంలోకి ఎందుకొచ్చావు అని అడిగింది కాస్త తీవ్రంగా. నేను కావాలని రాలేదు, విధి నన్ను లాక్కునొచ్చింది అంటూ జయంతపాలుడు అక్కడున్న కీలుగుర్రాన్ని మాధవికి చూపిస్తూ, ఇదిగో ఈ మాయాగుర్రం నన్ను మా ఊర్నుంచి ఇక్కడికి తీసుకొచ్చి సరాసరి ఈ వనంలో దించింది అని జరిగిన సంగతులన్నీ వివరించాడు. అంతా విన్న మాధవి, నీ పేరేంటి అని అడిగింది. జయంతపాలుడు తన పేరు చెప్పి తను అలా ఆ వనంలో ఉన్నందుకు మన్నింపు కోరాడు. అయితే చాలాసేపట్నుంచి ఈ చెట్టుచాటున ఉన్నావన్నమాట అంది మాధవి. నువ్వు ఈ ఉద్యానవనంలోకి రాకముందు నుంచి ఉన్నాను అన్నాడు జయంతపాలుడు. మాధవి అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అయితే నువ్వు నేను నా స్నేహితురాళ్లతో కలిసి ఆడుతూ పాడుతూ ఉండడం చూసావా అని అడిగింది. చూశాను. నీ గుడ్డ జారి కింద పడ్డం చూశాను. నీ ఒంటిమీద పుట్టుమచ్చను కూడా చూశాను. నీ చెలులు ఆ పుట్టుమచ్చను గురించి ముచ్చట్లాడ్డంతో సహా విన్నాను అన్నాడు జయంతపాలుడు. మాధవి సిగ్గుపడిపోయింది. నువ్వు నీ చెలికత్తులతో ఆటలాడుకున్న తర్వాత వాళ్లు మాయమైపోగానే ఓ పొట్టివాడొచ్చి నీతో ఏదేదో వాగి విసిగించి చివరకు నిన్ను కింద పడదోసి వెళ్లిపోయాడు. వాడెవడు అని ప్రశ్నించాడు జయంతపాలుడు. చనివిచ్చాననా? వివరాల్లోకి దిగావు అంది ఇంచుక అలక నటిస్తూ మాధవి. కొంపదీసి నువ్వు మంత్రగత్తెవు కాదు కదా అని మళ్లీ అడుగగా జయంతపాలుని కోపంగా చూస్తూ, నువ్వే మంత్రగాల్లా ఉన్నావు, నిన్ను శిక్షించాలి అంది మాధవి. నేనే అపరాధం చేయలేదు అన్నాడు జయంతపాలుడు. మాధవి తన చేతిలోకి అప్పటికప్పుడే ఓ చిన్న అద్దాన్ని రప్పించుకుంది. దానికి ఒకవైపు ఎర్రగాను మరోవైపు తెల్లగాను ఉంది. మాధవి ఎర్రగా ఉన్న వైపు తిప్పి అద్దాన్ని అతని ముఖానికి ఎదురుగా పెట్టింది. జయంతపాలుడు ఆ అద్దంలో తన ముఖాన్ని చూసుకోగానే అందమైన ఓ కుక్కగా మారిపోయాడు. కుక్కగా మారిపోయిన జయంతపాలుడు తను ఎక్కొచ్చిన కీలుగుర్రం వైపు జాలిచూపులు చూశాడు. తనను మాధవి ప్రేమించినట్లేనా? కుక్కగా శాశ్వతంగా బ్రతకాలా? తిరిగి మామూలు మనిషిని చేస్తుందా లేదా అన్న మీమాంసలో పడిపోయాడు. మాధవి గుర్రం వైపు చూస్తున్న కుక్క చూపుల్ని అర్థం చేసుకుంది. తెలుసో తెలియకో తన తండ్రి ఓ మంచి పని చేశాడు. తన జీవిత భాగస్వామిని తన తండ్రే గుర్రాన్నెక్కించి పంపాడు. తన సమక్షానికి చేర్చాడు. జయంత్ తనను ప్రేమించినట్లే భావించాలి.
అయినా గుర్రం ఉన్నంతకాలం అతడు తనను విస్మరించి తన నగరానికి పారిపోయే అవకాశం ఉంటుంది. అనుమానం రావడంతోనే మాధవి తండ్రి పేరును స్మరించి ఓ మంత్రం ఉచ్చరించింది. తండ్రి సృష్టించిన ఆ మాయదారి గుర్రం కుమార్తె మంత్రంతో క్షణంలో మాయమైంది. కుక్క రూపంలో ఉన్న జయంతపాలుడు తన నగరానికి చేరుకోవడానికున్న ఒక్క ఆధారం పోయినందుకు క్షణం బెంగపడ్డాడు. కాని మాధవి మంచితనాన్ని తలచుకుని తృప్తిపడ్డాడు. క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు మాధవి. కుక్కనెత్తుకుని అక్కడి నుండి వడివడిగా నడిచిపోయింది. మాధవి తమ మందిరంలోని తన గదిలో హంసతూలిక తల్పం మీద కూర్చుని తన పక్కనున్న కుక్క ముఖానికేసి అద్దం యొక్క తెలుపు వైపు చూపించింది. వెంటనే ఆ కుక్క జయంతపాలుడిగా మారిపోయాడు. పక్క మీద నుంచి కిందకి దిగి జయంతపాలుడు మాధవిని చూస్తూ ఆశ్చర్యపోయాడు. మాధవి అతని వైపు చూసి నవ్వింది. తమాషా అనుకున్నాను, నిజంగానే నువ్వు మంత్రగత్తెవన్నమాట అని అడిగాడు జయంతపాలుడు. అవును, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు మా ఇంటనే పుట్టాయి అంది మాధవి. ఈ ఇల్లెవరిది అని ప్రశ్నించాడతను. ఇది నా ప్రత్యేక భవనం, మా నాన్నగారు నా కోసం ప్రత్యేకంగా కట్టించారు అంది మాధవి. ఇంకెవరిక్కడ ఉండరా అని ప్రశ్నించాడు జయంతపాలుడు. ఎవరూ ఉండరు. మా నాన్నగారైన జై భగవంత్ గారికి ఆయన శిష్యులకు ఇక్కడికి దగ్గరలో వేర్వేరు భవనాలున్నాయి. అవసరమైనప్పుడు వాళ్ళిక్కడికి వచ్చిపోతూ ఉంటారు అంది మాధవి. అయితే నన్ను కుక్కగా ఎందుకు మార్చావు అని ప్రశ్నించాడు జయంతపాలుడు. నువ్వు తప్పు చేశావు, అందుకే నీకు శిక్ష అంటూ ముద్దుగా జయంతపాలుని బొగ్గపై చిటికి వేసింది మాధవి. ఇలా ఎంతకాలం అడిగాడు జయంత్. నా ఇష్టం వచ్చినంతకాలం. నన్ను మళ్లీ మనిషిగా ఎందుకు మార్చావో చెప్పు. నీతో మాట్లాడాలి, నీకు కొన్ని సంగతులు చెప్పాలి. ఏంటా సంగతులు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకిక్కడ మంచి స్నేహితులు లేరు. మనిద్దరం సరదాగా ఆడుకుంటూ ఉండొచ్చు. అయితే మామూలు మనిషిగా కాదు, కుక్కగా. అవును, నువ్వు మనిషివన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. అందుకే కుక్కగా మార్చి ఇక్కడికి తెచ్చాను. నువ్వు కూడా మనసారా నాతో స్నేహంగా ఉండాలి. సరే. జయంతపాలుడు మాధవి చెప్పిందంతా అర్థం చేసుకుని తన అంగీకారాన్ని తెలియజేశాడు. అనంతరం మాధవి ఓ బంగారు పళ్ళెంలో పలహారాలు, వెండి పళ్ళెంలో పాలు తీసుకునొచ్చి అతని ముందు పెట్టింది. ప్రేమగా అతన్ని పక్కన కూర్చోబెట్టుకుని నోటికందిస్తూ తినిపించింది. అతడు తింటున్నంతసేపు తీయని కబుర్లు చెప్పింది. కొంతసేపు అయిన తర్వాత అద్దం యొక్క ఎరుపు వైపును అతని ముఖం వైపు చూపించింది. వెంటనే జయంతపాలుడు మరలా కుక్కగా మారిపోయాడు. ఇక నువ్వు హాయిగా పొరుపు మీద పడుకుని నిద్రపో, నేను మళ్లీ వస్తాను అని మాధవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుక్కగా మార్చివేయబడి మంచం మీదున్న జయంతపాలుడు ఆశ్చర్యంగా ఆ గదినే చూస్తున్నాడు. ఆ మందిరంలో గల సామాన్లు చాలా విలువైనవి. అటువంటి అమూల్యమైన వస్తువులు తమ రాజమందిరంలో కూడా ఉండవని జయంతపాలుడు అబ్బురపడిపోయాడు. వింత వింత నగిషీలు చెక్కబడిన ఆ నిలువుటద్దాలు, వెండి బంగారపు పాత్రలు, మణులతో నిర్మించబడిన రకరకాల బొమ్మలు మొదలైనవి చూసి అతడు విభ్రాంతి చెందుతున్నాడు. అతని మనసు మాధవిని గురించి ఆలోచించడం ప్రారంభించింది. మాధవి దుర్మార్గురాలు కాదు, తన స్నేహం కోరింది. తను ఇక్కడున్నట్లు ఇతరులకు తెలియకుండా ఉండేందుకే తనను ఈ విధంగా కుక్కగా మార్చేసింది. తమ నగరానికొచ్చి విచిత్రమైన ఆ కీలు గుర్రంతో తనను ఇక్కడకు తెచ్చిపడేసిన జై భగవంత్ మాధవి తండ్రేనని తెలిసిపోయింది. ఆ జై భగవంత్ చేసిన పనికి ప్రతిక్రియ చెయ్యాలి. మాధవి తనకు మంచి స్నేహితురాలైపోయింది. మాధవి సహాయంతోనే ఈ జై భగవంతుకు శృంగభంగం చెయ్యాలి అనుకున్నాడు జయంతపాలుడు. అలా ఆలోచిస్తూనే నిద్రపోయాడతను. తెల్లవారింది. అప్పుడే మేల్కొన్న జయంతపాలుడు అడుగుల చప్పుడు విన్నాడు. మాధవి వస్తోంది కాబోలు అనుకున్నాడు. మాధవి, మాధవి అంటూ ఓ వ్యక్తి ఆ గదిలోకి రావడం చూశాడు జయంతపాలుడు. గత రాత్రి ఉద్యానవనంలోకొచ్చి మాధవిని కింద పడదోసి వెళ్లిన మూర్ఖుడు అతడేనని గుర్తించాడు జయంతపాలుడు. ఆ సమయంలో తాను కుక్కపిల్లగా ఉండడమే మంచిదనుకున్నాడు. వెంటనే భౌ భౌ అని మురుగుతూ ఆ వచ్చిన మనిషి మీద పడ్డాడు. అంతేకాక అతడి దుస్తులు చించి అరవడం మొదలుపెట్టాడు. అమ్మ బాబోయ్, ఈ పాడుకొక్క చేతిలో చచ్చాన్రా దేవుడోయ్ అంటూ ఆ వ్యక్తి పెద్దగా అరవడం ప్రారంభించాడు. ఆ అరుపులు విని మాధవి పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చింది. ఏ దండి, ఆ కుక్కతో పెనుగులాడుతున్నావు ఎందుకు అని అడిగింది కోపంగా మాధవి. దండికి ఏడుపొచ్చేసింది. నేను పెనుగులాడ్డం లేదు మాధవి, ఈ వెధవ కుక్కగాడు నన్ను చూసి చూడ్డంతోనే మీద పడ్డాడు. గొడ్డలు ఎలా చించాడో చూడు, రక్తం కారేట్టు నా ఒళ్లంతా ఎలా రక్కాడో చూడు.
అంతవరకు ఇంకా దండిని వదలకుండా ఉన్న కుక్కను చూసి మాధవి, జయంత్ ఇక చాలే, ఇంతటితో వీణ్ణి వదిలిపెట్టు అంది. వెంటనే కుక్క దండిని విడిచిపెట్టి పాన్పు మీదకి ఎగిరి కూర్చుంది. ఈ వెధవ కుక్కగాని ఎక్కడ సంపాదించావు మాధవి? దండి అడిగాడు. అధిక ప్రసంగి, అసలు నువ్విక్కడ కిందకొచ్చావు అది చెప్పు, కసిరి కొట్టినట్లంది మాధవి. నీకోసమే వచ్చాను అన్నాడు దండి. అందుకోసమే కుక్కను కాపలా ఉంచాను. ఈసారొచ్చావంటే జయంత్ నిన్ను బ్రతకనివ్వడు అంది మాధవి. దండి చురచుర మాధవిని చూస్తూ, ఇదంతా ఏంటో గురువుగారు ఊరి నుంచి రాగానే కనుక్కుంటాను. నాకు కాబోయే భార్య నన్నే ఎదిరించడమా అన్నాడు. మాధవి నిర్లక్ష్యంగా దండిని చూస్తూ, పోపో అనవసరంగా వాక్కు అంది. దండి ఆమెను చూస్తూ, ఈ కుక్కను చూసుకునేనా నీకీ మిడిసిపాటు, చూస్తాను చూస్తాను అని గొణుక్కుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మాధవి తలుపు మూసుకుంది. తమ యువరాజు జయంతపాలుడు కీలుగుర్రంతో పాటు ఆకాశంలోకి పోయినప్పటినుంచి ఉజ్జయినీపుర ప్రజలు విచారంలో మునిగున్నారు. మహేంద్రపాల భూపాలుడు పుత్రుని కోసం దుఃఖించాడు. ఎన్నో మార్గాలు ఆలోచించాడు. చివరకు తాను బంధించి చెరలో వేయించిన జై భగవంతుకు తప్ప మరో మానవ మాత్రునికి తన కుమారుని విషయం తెలియదని నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్న వెంటనే చెరసాల దగ్గరకు వెళ్లి జై భగవంతుని చూశాడు. ఏమయ్యా జై భగవంత్, నా కొడుకు ఏమయ్యాడో ఇప్పుడైనా చెబుతావా అని అడిగాడు. చెప్పడమే కాదు, 12 ఘడియల్లో మీ పుత్రుని మీ దగ్గరకు చేర్పిస్తాను కూడా అన్నాడు జై భగవంత్. నీ మాట నమ్మడం ఎలా? మహారాజు ప్రశ్నించాడు. జై భగవంత్ నవ్వాడు. నమ్మకపోతే నేనేం చేసేది? మీ దుఃఖం మీది, నా చెరసాల బ్రతుకు నాది అన్నాడు జై భగవంత్. పోనీ నా కుమారుడు మళ్లీ నా దగ్గరకొచ్చేట్టు చేయడానికి నీకు ఏ సదుపాయాలు కావాలో చెప్పు, అలా చేస్తాను అన్నాడు మహారాజు. చెప్పానుగా, ముందు నన్ను ఈ చెరసాల నుండి తప్పించండి. నేనెక్కడికి పారిపోను. నా చుట్టూ మీ రాజుభటులను కాపలా పెట్టండి. మీ కుమారుడు క్షేమంగా మీ దగ్గరకొచ్చిన తర్వాతనే నన్ను వదిలేయండి. అలా చేస్తే మీకు నష్టమే ఉంది అని అడిగాడు జై భగవంత్. మహారాజు అందుకిష్టపడి అలాగే అన్నాడు. జై భగవంత్ కారాగార గృహం నుంచి బయటకొచ్చేసరికి మహారాజు ఆజ్ఞ ప్రకారం 10 మంది రాజుభటులు సాయుధులై అతని చుట్టూ నిలిచారు. జై భగవంత్ తిన్నగా ఊరి బయట శ్మశానం దగ్గరికి నడిచాడు. యువరాజు రేఖాచిత్రాన్ని తెప్పించి దానిపై ఒక మనిషి పురి నుంచాడు. సమీపంలో పెద్ద అగ్నిగుండాన్ని జ్వలింపజేశాడు. ఆ అగ్నిలో ఏవేవో చమురులు పోసి హోమం చేశాడు. అతని చుట్టూ ఖడ్గాలు ధరించిన భటులు కాపలా కాస్తూనే ఉన్నారు. హోమం పూర్తయిన తర్వాత ఆ ఇంద్రజాలికుడు జయంతపాలుని చిత్రపటాన్ని భూస్థాపితం చేశాడు. ఆ చోట కొన్ని ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద తాను మఠం వేసుకుని కూర్చున్నాడు. అంతకుముందు పూజ చేసిన కపాలాన్ని ఒళ్ళో ఉంచుకుని ఏవేవో మంత్రాలు చదువుతూ కూర్చున్నాడు. 12 ఘడియలు దాటేదాకా అతనికెవరూ ఏ అంతరాయం కలిగించలేదు. కాలపరిమితి దాటిపోగానే మహేంద్రపాలుడు మహోగ్రుడై ఆ ఇంద్రజాలికుణ్ణి తీసుకురమ్మని ఓ సేవకుణ్ణి పంపించాడు. రాజాజ్ఞ ప్రకారం కాపలా ఉన్న భటులు జై భగవంతును తీసుకుని సభకొచ్చారు. జై భగవంత్, నీ గారడి విద్యలు కనుకట్లు మా ముందు మాటిమాటికి ప్రదర్శించి మా కోపాన్ని రెట్టింపు చేస్తున్నావు. ఇక నిన్ను మన్నించడం మాకు సాధ్యం కాదు. నీకు శిరచ్ఛేదన శిక్ష విధిస్తున్నాను అన్నాడు మహారాజు. తొందరపడకండి మహారాజా, నా మాట నేను నిలబెట్టుకున్నాను. మీ కుమారుడు తిరిగొచ్చాడు అన్నాడు జై భగవంత్. అందరూ ఆశ్చర్యంగా చూశారతన్ని. కొందరతనికి పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. మహారాజు కోపంతో జై భగవంతుని చూస్తూ, మాతో పరాచకాలాడుతున్నావా మూర్ఖుడా? మా కుమారుడు తిరిగొస్తే ఏడి అని గద్దించాడు. మీ మందిరంలో తన సైనాగారంలో హంసతూలికా తల్పం మీద హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు, వెళ్ళి చూడండి అన్నాడు జై భగవంత్ నిర్భయంగా. సభికులతో పాటు మహారాజు కూడా ఆశ్చర్యపోయాడు. నిజంగానా? అయితే నువ్వు కూడా పద, ఆ నిజమేదో అక్కడే తెలుస్తుంది అన్నాడు మహారాజు. పదండి అన్నాడు జై భగవంత్. వెంటనే మహారాజు సభికులతో ఉద్యోగులతో జై భగవంతును వెంటబెట్టుకుని యువరాజు సైనాగృహం చేరేసరికి యువరాజు జయంతపాలుడు జై భగవంత్ చెప్పినట్లే హాయిగా నిద్రపోతూ హంసతూలిక తల్పం మీద కనిపించాడు. తమ యువరాజును చూడగానే రాజోద్యోగులు సభికులైన పౌరులు ఎంతగానో ఆనందించారు. మహారాజు ఆనందానికి అవధి లేకపోయింది. వెంటనే జై భగవంత్ చేతులు పట్టుకుని, జై భగవంత్, నా పుత్రుణ్ణి మళ్లీ నా కళ్లకు కనిపింపజేశావు. నీ మేలు మరిచిపోలేను. ఇవిగో ఈ కానుకలు స్వీకరించు. స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు అని మహారాజు అనర్గములైన బహుమతుల్నిచ్చి జై భగవంతును సాదరంగా వీడుకోలు పలికాడు.
మాధవి కుక్క రూపం నుండి జయంతపాలుని మామూలు రూపానికి మార్చింది. మాధవి, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు అన్నాడు జయంతపాలుడు. దానికేం చెప్పు అంది మాధవి. నేను మా నగరానికి వెళ్లాలనుకుంటున్నాను, వెళ్ళనిస్తావా అని అడిగాడు జయంతపాలుడు. అదేం ఉన్నట్లుండి ఇలాంటి కోరిక కలిగిందేమిటి అంది మాధవి. నా వృత్తాంతమంతా చెప్పానుగా నీకు. మా నాన్నగారు, మంత్రిగారు, మా ప్రజలు నా కోసం దుఃఖిస్తూ ఉంటారు. నీ తండ్రి మా నగరానికి తీసుకొచ్చిన కీలుగుర్రం మూలంగా నేను ఏమైపోయానని వాళ్లంతా బెంగపెట్టుకుని ఉంటారు అన్నాడు జయంతపాలుడు. నువ్వు వెళ్ళిపోతే ఎలా జయంత? ఏం? నాకేం తోచదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అదీకాక నా ఎడంవైపు స్తనం మీద మచ్చను ఏ యువకుడైతే చూస్తాడో అతడే నాకు భర్త అని ఒక యోగిని చెప్పింది. ఆ రోజు వెన్నెల్లో నువ్వు చూసావుగా, నువ్వే నా భర్తవు. నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో జయంత. నేను ముందుగా మా దేశం వెళ్ళిపోవాలి, ఆ తర్వాతనే మన పెళ్లి విషయం. ఆ విధంగా మాధవి, జయంతపాలుడు మాట్లాడుకుంటూ ఉండగా బయట ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. మాధవి వెంటనే జయంతపాలుని కుక్కగా మార్చి వెళ్లి తలుపు తీసింది. దండి, మొండి అక్కడ నిల్చునున్నారు. ఆ ఇద్దరినీ చూసి మాధవి విసుక్కుంటూ ఎందుకొచ్చారు అంది. గురువుగారు వచ్చారేమోనని ఇలా వచ్చాం అన్నాడు దండి మాధవుని కొంటిగా చూస్తూ. రాలేదు, వెళ్ళండి ఎక్కడి నుంచి అని కసిరింది. కుక్క ఆ ఇద్దరి మీదకి దూకబోయింది. మాధవి పట్టుకుని కుక్కను వారించింది. అప్పుడే జయభగవంత్ అక్కడికొస్తున్న లక్షణాలు కనిపెట్టి మాధవి కుక్కను చూసి, జయంత, మా నాన్నగారు రానున్నారు, నువ్వు కొంచెం సేపు అలా తోటలోకి వెళ్ళి ఆడుకో అంది. కుక్క గెంతుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుక్క వెళ్లిన కొన్ని క్షణాలకి జయభగవంత్ అక్కడ ఆవిర్భవించాడు. మాధవి నమస్కరించగానే జయభగవంత్ కూతుర్ను అక్కును చేర్చుకున్నాడు. ఎరా దండి, ఏమిరా మొండి, బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు జయభగవంత్ తన శిష్యుల్ని చూస్తూ. ఏదోలే గురు, మీరు లేకపోవడం వల్ల ఏదో ఇలా ఉన్నాం అన్నాడు దండి నీరసంగా. అదేమిట్రా అలా నీరసంగా మాట్లాడుతున్నావు? తిండి సరిగ్గా తింటున్నారా లేదా మొండి అన్నాడు జయభగవంత్ నవ్వుతూ. మీరు వెళ్లిన తర్వాత మాధవికి అదిగో అక్కడ ఆడుకుంటోంది చూడండి, ఆ కుక్క దొరికింది. ఇక అప్పట్నుండి ఈవిడ ఆ కుక్క వేడుకలో, దాని ఆలంలో, పాలల్లో, లాలంలో పడి మా ఇద్దరిని పరామర్శించడం పూర్తిగా మరిచిపోయింది అన్నాడు దండి. కుక్క ఎదిరా అంటూ జయభగవంతు చూపులను ఎదురుగా సారించాడు. కొంచెం దూరంగా ఓ తెల్లటి అందమైన కుక్క తోకాడిస్తూ కనిపించింది అతనికి. ఆ కుక్కే గురు, అది నన్ను కాళ్లతో రక్కి పళ్లతో కరిచి నా ఒళ్ళు హోనం చేసింది. అంతేకాదు నా గుడ్డలు కూడా చించి పారేసింది అన్నాడు దండి. ఈ సొంటల వాగుడు మాటలకేం గాని భోజనం చేద్దుగాని లోపలికి రా నాన్న అని మాధవి జయభగవంతును తీసుకుని భవనం లోపలికి వెళ్ళిపోయింది. వాళ్లు వెళ్లగానే దండి మొండిని చూస్తూ, ఒరే మొండి, మనకిదే మంచి సమయం. ఈ కుక్కగాడు వచ్చినప్పటి నుండి ఆ మాధవి మరీ బరితెగించింది. అదిగాక ఈ కుక్కగాడు మనల్ని చూస్తేనే భౌ భౌమని మీదపడి రక్కుతాడు. ఇప్పుడే వీడి పీడ విరగడ చేసుకుందాం పదా అన్నాడు. మొండి అంగీకరించాడు. ఇద్దరూ 2 బలమైన తాళ్లు సంపాదించి వాటిని ఉచ్చులుగా చేశారు. చెరొక ఉచ్చు తీసుకుని పిల్లుల్లా నక్కి నక్కి కుక్క ఆడుకుంటున్న చోటుకి వెళ్లారు. వెనకపాటుగా వచ్చిన దండి కుక్క మెడకు తన చేతిలోని ఉచ్చు బిగించాడు. వెంటనే మొండి కూడా తన చేతిలోని ఉచ్చును గబుక్కున కుక్క కాళ్లకు పెనవేసేటట్టు విసిరి బిగించి పట్టుకున్నాడు. ఆ ఉచ్చుల్లో చిక్కుకున్న కుక్క తప్పించుకోలేక కుయ్ కుయ్ అని అరవడం ప్రారంభించింది. ఆ అరుపులకు మాధవి వస్తుందేమోనన్న భయంతో దండి, మొండి అక్కడ్నుంచి ఆ కుక్కను ఈడ్చుకుంటూ గబగబా వెళ్లిపోయారు. అది ఒక అడవిలో రహస్య ప్రదేశం. దండి, మొండి కుక్కను ఈడ్చుకుంటూ అక్కడికి వచ్చారు. వాళ్లు ఏడవడం వల్ల కుక్క పొట్ట, కాళ్ళు, ముఖము నేలకు రాచుకుని రక్తం కారుతోంది. దండి, మొండి కుక్కను ఆ ఉచ్చులతోనే ఓ చెట్టుకు కట్టేశారు. ఇద్దరూ చెరో కర్ర తీసుకున్నారు. కసితీరా ఆ కుక్కను బాది పారేశారు. అది మూర్చపోగా చచ్చిందనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పీడ విరగడైపోయిందిరా మొండి, ఆ కుక్కగాడి మీద మోజుతో నన్ను మరీ తీసి పారేస్తోంది ఆ మాధవి. ఆ కుక్కగాడు లేకపోవడంతో ఇక నుండి చచ్చినట్లు నాతో స్నేహంగా ఉంటుంది అన్నాడు దండి. మొండి ఊకొడుతున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తుండగా జయభగవంత్ వాళ్ళకి ఎదురయ్యాడు. ఎక్కడికెళ్లారా అని ప్రశ్నించాడు. మేం అలా షికారుకెళ్ళాం గురు. అంతే కదరా మొండి అన్నాడు దండి మొండి వంక తిరిగి. అంతేగా అన్నాడు మొండి. ఏంటా కంగారు, ఎందుకలా వణికిపోతున్నారు? అబ్బే ఏం లేదు గురు, మేం షికారు చేస్తుండగా ఓ సింహం మా వైపుగా రావడం చూసాం. అక్కడి నుంచి ఇద్దరం పరుగు లంకించుకున్నాం.
ఆ ఉణికేది ఎరా మొండి అంతేగా అన్నాడు దండి. అంతే అంతే అంతేగా అన్నాడు మొండి. ఏడుసారు గాని మాధవి పెంపుడు కుక్క కనిపించడం లేదట. నేను అటుపక్క అన్ని చోట్ల వెతుకొస్తున్నాను, కనపడలేదు. ఇటువైపు ఏమైనా కనిపించిందా అన్నాడు జై భగవంత్. మాధవి పెంపుడు కుక్క లేదు గురు, మాకెక్కడా కనిపించలేదే అన్నాడు దండి. ఆ కుక్క కనిపించందే తిండి తీర్థాలు ముట్టుకోనని మాధవి మారం చేస్తోందిరా. ఆ వెదవ కుక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమో, మనకు చావొచ్చి పడింది మధ్యలో జై భగవంత్ విసుగ్గా అన్నాడు. నిజం గురు, అది వెదవ కుక్కే అన్నాడు దండి. సరేగాని మీరిద్దరూ వెళ్ళి ఆ కుక్క ఎక్కడుందో వెతికిరండి. ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారు సుమా, కుక్క లేకపోతే మాధవి గొడవ చేస్తుంది అని జై భగవంత్ అక్కడి నుంచి కదిలిపోయాడు. దండి మొండి కొంచెం దూరం నడిచి, ఒరే మన గురువు కూడా కూతురు పిచ్చే పట్టిందిరా, ఆ కుక్కగాడి కోసం తనే వెతుక్కుంటూ వచ్చాడు. అయినా భలేగా బోల్తా కొట్టించి పంపించేశాన్లే అన్నాడు దండి. ఇంతకు ఆ కుక్కగాడి చచ్చినట్లేనా అని సందేహం వెలుబుచ్చాడు మొండి. నట్లే ఏమిట్రా నీ ముఖం, ఇద్దరం అదే పనిగా అంతసేపు కర్రలతో బాధితే ఇంకా బ్రతకడమా? మనం బాధలే గాని ఏనుగులైనా చావో. కొంచెంసేపు వెతికినట్లు అలా అలా తిరిగి కాసేపటికి గురువు దగ్గరికి వెళదాం పదా. ఆ కుక్క ఎక్కడా కనిపించలేదని చెబితే సరి అన్నాడు దండి. మొండి సరేనన్నాడు. మాధవి నిద్రాహారాలు సైతం విడిచిపెట్టి జయంత్ కోసం కలవరించసాగింది. జై భగవంత్ విచారంతో కూతురి దగ్గరే కూర్చునున్నాడు. పోనీలే తల్లి, ఎందుకంతగా విచారిస్తున్నావు? నా మంత్రశక్తితో ఇంద్రజాలిక విద్యతో అంతకంటే మంచి కుక్కను సృష్టించిస్తాను, లేచి అన్నం తినమ్మా అన్నాడు జై భగవంత్. మాధవి కన్నీరు తుడుచుకుంది. అయ్యో, నా బాధ నీకెలా తెలియజేయను నాన్న, నాకు ఆ కుక్కే కావాలి, అది లేకపోతే నేను బ్రతకలేను అంది మాధవి. అప్పుడే దండి మొండి వచ్చారక్కడికి. యారా మాధవి కుక్క కనిపించిందా అని జై భగవంత్ అడగ్గా ఇద్దరూ ఒకేసారి లేదు గురు అని సమాధానం చెప్పారు. ఈ మొండిగాడే నా కుక్కని ఏదో చేసుంటాడు నాన్న, ఆ కుక్కంటే వీడికి మొదట్నుంచి కోపమే అని తండ్రితో చెప్పింది మాధవి. యారా నిజం చెప్పు, ఆ కుక్కని ఏమైనా చేశావా అని గద్దించాడు జై భగవంత్. అమ్మో నేనేం చేస్తాను గురు, నాకేం తెలీదు గురు అన్నాడు దండి వణుకుతూ. వీడు నీ దగ్గర ఇలా నక్క వినాలు ప్రదర్శిస్తాడు నాన్న. ఆనాడు ఉద్యానవనంలో నేను ఆడుకుంటుంటే అక్కడికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అసభ్యంగా మాట్లాడి కింద పడదోసి వెళ్ళిపోయాడు అంది మాధవి. ఆ మాటలు వినగానే జై భగవంతుకు కోపమొచ్చి, యారా గాడిదా, నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా ముద్దుల కూతుర్ని అంతంత మాటలంటావా, కింద పడదోస్తావా, ఎంత ధైర్యం నీకు? మొదటిసారి కాబట్టి మన్నిస్తున్నాను, మళ్ళీ ఎన్నడైనా నీ మీద ఇలాంటి ఫిర్యాదొచ్చిందా వీపు చీరి పారేస్తాను, జాగ్రత్త హెచ్చరించాడు జై భగవంత్. చిత్తం గురు, ఇంకెప్పుడు అలా చేయను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు మొండి. ఆగు, ఆ కుక్క సంగతి తేలకుండా ఎక్కడికి వెళతావు? ముఖ్యంగా నీకు తెలియకుండా నా కుక్క ఎక్కడికి వెళ్లదు, ఏమీ కాదు అని తండ్రి వైపు తిరిగి, వీడు ఇలా మాటలతో నిజం చెప్పడు నాన్న అంది మాధవి. వెంటనే జై భగవంత్ తన చేతిని ఒకసారి పైకెత్తి గాల్లో తిప్పాడు. తక్షణం కొన్ని తేళ్లు సూదుల్లాంటి కొండీలు పైకెత్తుకుని దండి మొండెల మీద పడ్డాయి. అవి వారిద్దరినీ కొట్టడం మొదలు పెట్టేసరికి ఇద్దరూ బాధతో విలవిల్లాడుతూ, గురు గురు, బాధ భరించలేకుండా ఉన్నాం, ఈ బాధ పోగొట్టండి, ఈ తేళ్లను మాయం చేయండి అంటూ ఏడుస్తూ మొత్తుకున్నారు. అయితే నిజం చెప్పండి, ఆ కుక్కను ఏం చేశారు అన్నాడు జై భగవంత్. ముందు మా బాధ పోగొట్టండి గురు, ఆ కుక్కన చోటుకి మిమ్మల్ని ఇప్పుడే తీసుకుపోతాం అన్నారు ఇద్దరూ దీనంగా. జై భగవంత్ చేతిని మళ్లీ గాల్లో తిప్పాడు. వెంటనే తేళ్లు వాటితో పాటు బాధ మాయమైపోయాయి. పదండి, ఆ కుక్క ఎక్కడుందో చూపించండి అన్నాడు జై భగవంత్. నేను కూడా వస్తాను నాన్న అంది మాధవి. పదమ్మా అన్నాడు జై భగవంత్. అందరూ అడవివైపు బయలుదేరారు. దండి మొండి జై భగవంతును మాధవిని తీసుకుని కుక్కన్న చోటుకి వెళ్లారు. కొన ఊపిరితో మూలుగుతూ చెట్టుకు కట్టివేయబడున్న కుక్కను చూడగానే మాధవి భోరున ఏడుస్తూ వెళ్లి కట్లు విప్పి ఆ కుక్కను కౌగిలించుకుంది. యారా, ఈ పని ఎవరు చేశారు? నిజం చెప్తారా, మళ్లీ తేళ్లను సృష్టించి మీరకు వదలమన్నారా అని గద్దించాడు జై భగవంత్. చెబుతాం గురు, ఈ కుక్క మీద ద్వేషంతో మేమీ పని చేశాం అన్నాడు దండి. అదే సమయంలో మాధవి ఒడిలో కుక్క కొన ఊపిరితో అటు ఇటూ మూలుగుతూనే తలవాల్చేసింది. మాధవి కళ్ల వెంట కన్నీరు ధారాపాతమైంది. జై భగవంత్ ఆలోచనలో పడ్డాడు. కన్న కూతురు ధోరణి అతనికి కలవరాన్ని కలిగించింది. మంత్రతంత్రాల్లో సుప్రసిద్ధుడు తన గారాల కూతురు మాధవి. ఆ గారాబంతోనే తను కొన్ని మంత్రాల్ని ఆమెకు ఉపదేశించాడు. ప్రత్యేకంగా సర్వ సౌకర్యాలతో నిండిన బ్రహ్మాండమైన భవనాన్ని కట్టించిచ్చాడు. కోరుకున్నవన్నీ చిటికలో అమరేటట్లు ఏర్పాట్లు చేశాడు. ఈ కుక్క ఎక్కడి నుంచొచ్చింది?
కుక్కకు మాధవికి ఏమిటి సంబంధం? ఎంత పెంపుడు కుక్క అయితే మాత్రం కన్న తండ్రిపై లేని మమకారం దానిపైన ఎలా ఏర్పడింది? సాహసికురాలైన తన కుమార్తె ఒక మామూలు కుక్క కోసం కన్నీరు కార్చడమా? కాదు కాదు, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఒక్కసారి కుక్కతో కుమార్తె ప్రవర్తనను గుర్తుకు తెచ్చుకున్నాడు. జయంత్ అని కుక్కను పిలవడం గుర్తుకొచ్చింది. క్షణంలో విషయం అర్థమైనట్లు మొహం పెట్టాడు జయభగవంత్. చిక్కుముడి వీడినట్లుగా తేరుకున్నాడు. కళ్ళు మూసుకుని ఇష్టదేవతను స్మరించాడు. మాధవ్ ఒళ్ళో ఉన్న కుక్క ఉజ్జయిని యువరాజు జయంతపాలుడిగా గోచరించాడు జయభగవంతుకు. కుమార్తెపైన పటరాని కోపం వచ్చింది. కాని అణుచుకుని ఏమీ తెలియనట్లు నటించి ఏదో విధంగా మాధవిని జయంత్ బారి నుండి తప్పించాలనుకున్నాడు. మాధవి దుఃఖాన్ని ముందు పోగొట్టాలి. అందుకు జయంత్ను మామూలు మనిషిగా చెయ్యాలి. జయభగవంత్ కుక్కపై మంత్రోదకం జల్లాడు. వెంటనే ఆ కుక్క మాయమై ఆ స్థానంలో పూర్వం కీలుగుర్రం మీద ఎక్కొచ్చిన దుస్తులతో ఆభరణాలతో ప్రకాశిస్తూ జయంతపాలుడు నవ్వుతూ సంపూర్ణ ఆరోగ్యంతో నిల్చున్నాడు. అతన్ని చూడగానే దండి మొండి ఆశ్చర్యంతో గురు గురు అలా చూడండి, మాధవి కుక్క ఎలా మారిపోయి అందగాడని యువకుడైపోయిందో చూడండి గురు అన్నాడు దండి. వెంటనే జయభగవంత్ అటువైపు తిరిగి ఆ ఉజ్జయిని యువరాజు జయంతపాలుడు అన్నాడు విభ్రాంతుడవుతూ. అవును స్వామి, ఇదేమీ ఇంద్రజాలం కాదు, మహేంద్రజాలం కాదు. నేను నిజమైన జయంతపాలుణ్ణే. మీరు సృష్టించి మా రాజధానికి తెచ్చిన ఈ యంత్రగుర్రాన్నెక్కి ఇలా వచ్చాను. అప్పట్నుంచి మీ కూతురు మంత్రమహిమ వల్ల అప్పుడప్పుడు కుక్కగా ఉన్నాను అన్నాడు జయంతపాలుడు. జయభగవంత్ తల ఊపి ఏదో ఆలోచించడం మొదలుపెట్టాడు. మాధవికి తాను ఉపదేశించిన మంత్రవిద్యలను ఉపసంహరించుకున్నాడు. నాన్నా, నన్ను మన్నించవు. ఈ జయంతపాలుని విషయం సమయం వచ్చినప్పుడు మీకు చెబుదామనుకున్నాను. కాని దండీ మొండిల మూలంగా మాధవి మాటలకు మధ్యలోనే అడ్డొస్తూ పర్వాలేదులే తల్లి, ఇంటికి వెళదాం పదండి అన్నాడు జయభగవంత్ ముందు దారి తీస్తూ. కొన్ని దినాలు మాధవి జయంతపాలునితో హాయిగా గడిపింది. ప్రతిదినం వెన్నెల వేళల్లో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండడం వాళ్లకు అలవాటైపోయింది. ఒకనాడు జయంతపాలుడు ఉద్యానవనంలో పచార్లు చేస్తూ ఉండగా దూరంగా మాధవి పాట వినిపించింది. తన కోసం వచ్చి తనున్న చోటికి రమ్మని అలా పాటతో ఆహ్వానిస్తుంది అనుకున్నాడు జయంతపాలుడు. వెంటనే ఆ పాట వినిపిస్తున్న వైపుగా నడిచాడు. ఆ పాట ఆ తోటలోని ఒక బావిలో నుండి వినిపిస్తున్నట్లు అతనికి అర్థమైంది. తన మాధవి ఆ పాతాళపు బావిలోంచి ఎందుకు పాట పాడుతుందా అని ఆశ్చర్యపోతూనే జయంతపాలుడు ఆ బావి వద్దకొచ్చి లోపలికి తొంగి చూశాడు. పాట ఆగిపోయింది. మొదట్నుంచి అతనికి తెలియకుండా అతని వెన్నంటొచ్చిన దండి మొండి ఇద్దరూ చెరోకాలు పట్టుకుని జయంతపాలుణ్ణి పాతాళం వంటి ఆ బావిలోకి తోసేశారు. అమ్మయ్యా, గురువుగారు చెప్పిన పని సలక్షణంగా పూర్తి చేశాం. ఇప్పుడే పోయి మాధవినిచ్చి పెళ్లి చేయమని ధైర్యంగా అడుగుతాను గురువుగారిని అన్నాడు దండి చేతులు దులుపుకుంటూ. అదేమిట్రా, మాధవి ఈ నూతిలో గదా ఉంది, పాట కూడా పాడిందిగా అన్నాడు మొండి. నీ మొహం, పాట లేదు పద్యము లేదు, అదంతా గురువుగారి మహేంద్రజాలం. పెళ్లికాని తన కూతుర్ని వల్లో వేసుకున్నాడని ఆ జయంతపాలుడి మీద గురువుగారికి కోపం. అదీగాక ఈ జయంతుని తండ్రి మన గురువుగారిని చాలా చాలా అవమానం చేసి పంపాడట. అందుకోసమని ఈ విధంగా పగ తీర్చుకున్నారు. ఒరే మొండి, ఈ సంగతి మాధవికి గాని చెప్పావు సుమా, గురువుగారు తేళ్లు వదులుతారు సుమా అన్నాడు దండి. నేనెందుకు చెబుతానురా బాబు, నాకు మాధవంటే మొదట్నుంచి చచ్చేంత భయం అన్నాడు మొండి. అయితే పద, గురుగారి దగ్గరికి వెళదాం అన్నాడు దండి. ఇద్దరూ ముందుకు కదిలారు. గురు అంతా మీరు చెప్పినట్లే చేశాం గురు అన్నాడు దండి. బేష్రా, మీరు నాకు తగిన శిష్యులు అన్నాడు జయభగవంత్. అయితే గురు, మాధవిని ఇక నాకిచ్చి పెళ్లి చేస్తారు కదూ దండి ఉత్సాహంగా అడిగాడు. నోర్మయ్, మాధవెక్కడా నువ్వెక్కడా? మళ్ళీ ఇలాంటి పిచ్చివాగుడు ఎప్పుడైనా వాగావో? వద్దులే గురు, నేను వాగును వద్దు, మీరు తేళ్లను నా మీదకు వదలను వద్దు. పోనీ ఆ ఇంద్రజాల విద్యలన్నా నేర్పిస్తారా అని అడిగాడు దండి. నేర్పిస్తాన్రా, దానికి సమయం రావాలి అని జయభగవంత్ చిరాకు పడగా దండి మొండి అక్కడి నుంచి కదిలిపోయారు. జయభగవంత్ ఏదో ఆలోచించడం ప్రారంభించాడు. హంసతూలికా తల్పం మీద నుండి మాధవి లేచి కూర్చుంది. కిటికీలో నుండి సూర్యుని నీరెండ మీద పడ్డంతో ఆశ్చర్యపోతూ, అరెరే తెల్లవారిపోయిందే, ఇంత ముద్దు నిద్ర నాకెలా వచ్చిందబ్బా? పాపం రాత్రంతా నా కోసం ఉద్యానవనంలో నిరీక్షించి విసిగిపోయి ఉంటాడు నా జయంత్. తెల్లవారుజామున ఎప్పుడో వచ్చి తన గదిలో పడుకునుంటాడు. వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి అనుకుంటూ మాధవి జయంతున్న గదివైపు నడిచింది. ఆ చర్యలన్నింటినీ బయట నుండి చూస్తోన్న జయభగవంత్ మాధవి జయంతిని గదివైపు వెళ్లగానే ఏమీ ఎరగనట్లు
బయట అటు ఇటు పచార్లు చేయడం మొదలుపెట్టాడు. మాధవి గదంతా జయంతపాలుని కోసం వెతికింది. అతడు కనిపించకపోవడంతో బయటకొచ్చి తండ్రిని చూసింది. నాన్నా, జయంతుని చూసావా అని అడిగింది. లేదమ్మా, గదిలో లేడా అని అడిగాడు జై భగవంత్ తనకేమీ తెలియనట్లు నటిస్తూ. లేడు నాన్నా, ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని మాధవి అంటుండగానే మొండి అక్కడికొచ్చాడు. ఎరా మొండి, నువ్వు మన జయంతుణ్ణి ఎక్కడైనా చూసావా అని అడిగాడు జై భగవంత్. క్షమించండి గురువుగారు, జయంతుని విషయం నా నోటితో చెప్పి మీ మనసును బాధపెట్టలేను అన్నాడు మొండి ఎంతో బాధపడుతూ. ఆ మాటలు వినగానే మాధవి కంగారుగా మొండిని చూస్తూ, మొండి, ఏమైంది? నా జయంతికి ఏం జరిగింది? మళ్ళీ ఆ దండిగాడు ఏమైనా చేశాడా అని ఆందోళనగా ప్రశ్నించింది మాధవి. మొండి మాధవి మాటలకు బదులు చెప్పకుండా మౌనం వహించాడు. అమ్మాయి అంత ఆందోళనగా అడుగుతుంటే జవాబు చెప్పవేరా మొండి అన్నాడు జై భగవంత్. ఏం చెప్పమంటారు గురు అంటూ నీళ్లు నమలడం ప్రారంభించాడు మొండి. అబ్బబ్బా, ఏం జరిగిందో అదే చెప్పరా యాబ్రాసి గాడిదా అన్నాడు విసుగుతో జై భగవంత్. అయితే వినండి. నిన్నటి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత నేను ఆస్థాన విదూషకునితో కొంచెం పనుంటే ఆ పని చూసుకుని తిరిగి మన నివాసానికి వస్తున్నాను. దారిలో నాకు జయంత్ ఎదురయ్యాడు. ఎక్కడికి వెళుతున్నావని అడిగాను. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను మొండి. ఆ మాయిదారి కీలుగుర్రం ఇక్కడ తెచ్చి పడేసినప్పటి నుండి మంత్రగత్తి అయిన మాధవి నన్ను ఆట ఆడిస్తోంది. దాని మొహం, అది నన్ను ప్రేమించిందట. నేను ఆ మాయలాడి మాటలు నమ్మినట్లే నటిస్తూ కాలయాపన చేశాను. ఇప్పుడు కుక్కరూపం పోయి శాశ్వతంగా నా రూపం నాకొచ్చేసిందిగా. ఇక నన్ను ఆ మాధవి ఏమీ చేయలేదు. అదీగాక మీ గురువైన జై భగవంత్ నాకు విరోధి. ఆ దుర్మార్గుడే మా నాన్నగారి దగ్గర నుంచి నన్ను మాయ చేసి ఇక్కడికి పంపించుంటాడు. ఇక్కడ ఉండడానికి నాకు మనసొప్పలేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు అని నన్ను బ్రతిమలాడుకున్నాడు. అందువల్ల నేను వెంటనే మీకు ఆ వివరాలు చెప్పలేదు అన్నాడు మొండి. అంతంత మాటలన్నాడవాడు? నన్నంటే అంటాడు గాని నా ముద్దుల కూతుని కూడా అంత హీనంగా మాట్లాడా అన్నాడు జై భగవంత్ కోపంతో. అతడన్న మాటలు పూర్తిగా చెప్పలేదు గురు. మాధవిని ఇంకా చాలా చాలా తిట్టాడు. అసలు మాధవి మీద అతనికిష్టమే లేదట అన్నాడు మొండి. అంతవరకు అసహనంగా ఆ మాటలు వింటోన్న మాధవి కోపంతో ముఖం ఎర్రబడగా, అబద్ధం, ఈ మాటలు నేను నమ్మను. నా జయంత్ ఎన్నటికీ అలా అండు. నాకు తెలుసు. జయంత్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, జయంత్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అతనికీ తెలుసు. ఇదంతా ఏదో నాటకం అంటూ మాధవి బోరుని ఏడుస్తూ ముఖాన్ని 2 చేతుల్లో దాచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మాధవి వెళ్లగానే జై భగవంత్ మొండి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. గురు, మనం ఆడింది నాటకమని మాధవి కనిపెట్టేసిందే అన్నాడు మొండి. ష్ అంటూ జై భగవంత్ ఆలోచిస్తూనే కూతురి గదివైపు నడిచాడు. ఉజ్జయిని నగరంలో యువరాజైన జయంతపాలుని పరిస్థితి ఏమీ బాగుండలేదు. అతడు ఒలకడు, ఎవరితోనూ మాట్లాడ్డు. ఎప్పుడూ అలాగే హంసతూలిక తల్పం మీద పడుకుని పైకి చూస్తూనే ఉంటాడు. ఆహారం ముట్టుకోడు. మహారాజు, మంత్రి ఎన్నో విధాల అతన్ని మాట్లాడించాలని ప్రయత్నించారు గాని సాధ్యపడలేదు. చివరకు మహారాజు తన కుమారునికి ఏదైనా గాలి సోకిందేమో అనుకున్నాడు. అందుకని ఎందరో భూతవైద్యులను పిలిపించి పరీక్ష చేయించాడు. ఫలితం లేకపోయింది. మరెందరినో వైద్యులను పిలిపించాడు మహారాజు. వారు కూడా పరీక్షించి ఏమీ తేల్చలేకపోయారు. మహారాజుకు దిగులు పట్టుకుంది. కొడుకు తిరిగొచ్చాడన్న సంతోషం మళ్లీ విచారానికే కారణమైంది. ఆస్థాన వైద్యుణ్ణి, ఇంద్రజాలికుడైన జయభారత్ను ఎప్పుడూ యువరాజును అంటిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకునేటట్టు నియమించాడు మహారాజు. జయభారత్కు ఆస్థాన వైద్యునికి కూడా అక్కడే పడక. ఒకరోజు అర్ధరాత్రి దాటిన సమయంలో జయభారత్కు మెలకు వచ్చింది. హంసతూలికా తల్పం వైపు చూడగా అక్కడ యువరాజు లేడు. ఆస్థాన వైద్యుడు రుద్రుడు కావడం వల్ల మంచి నిద్రలో ఉండి గురు కొడుతున్నాడు. యువరాజు ఏమయ్యాడా అని ఆలోచిస్తూ జయభారత్ తన పక్క మీద నుండి లేచి వాకిటి దగ్గరకొచ్చాడు. అప్పుడే రాజభవనం ముందు నుండి నిద్రస్తోన్న కావలి వాళ్ల కళ్ళు గప్పి యువరాజు పక్క సందులోకి వెళ్లడం కనిపించింది జయభారత్కు. జయభారత్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆశ్చర్యంతో గబగబా నడుస్తూ యువరాజు వెళుతున్న వైపుగా నడక సాగించాడు. యువరాజుకు తెలియకుండా అతని వెనకనే చాటుచాటుగా నడవసాగాడు. నిర్మానుష్యంగా ఉన్న వీధులన్నింటినీ దాటి యువరాజు ఊరి ముందరి శ్మశానం చేరుకున్నాడు. జయభారత్ కూడా యువరాజును అనుసరించి శ్మశానం చేరుకున్నాడు. అక్కడ కాలుతోన్న కాష్టాల వెలుతుర్లో యువరాజు దేనికోసమో వెతకడం ప్రారంభించాడు. ఒకచోట తవ్విన మట్టిని కొంచెం ఎత్తుగా పోసున్న చోట ఆగాడు. ఆ మట్టిని తన చేతులతో గబగబా లాగేసి
ఆ గొంతులో నుండి ఓ శవాన్ని బయటికి తీసి ఆవురావురుమంటూ పీక్కుని తినడం ప్రారంభించాడు. చాటున నిల్చుని ఆ విశేషాన్ని చూస్తున్న జయభారత్ ఆ దృశ్యాన్ని కళ్ళు నులుముకుని మరీ చూశాడు. అతనికి ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలిగింది. తమ యువరాజు చేస్తున్న పనేమిటి? దాసీ జనాలు పంచభక్ష పరమాణాలు వడ్డిస్తుండగా హాయిగా వాటిని ఆరగించవలసిన వాడు అర్ధరాత్రి వేళ శ్మశానానికొచ్చి శవాన్ని పీకు తింటున్నాడు. ఈ వింతకు కారణం ఏమై ఉంటుంది? జయభారత్ అలా ఆలోచిస్తూ కొంతసేపు గడపగానే యువరాజు శవాన్ని పూర్తిగా భక్షించి వెనుతిరిగాడు. మరబొమ్మలా నడుస్తూ పట్టణానికేసి బయలుదేరాడు. జయభారత్ కూడా ఏదేదో ఆలోచిస్తూనే యువరాజును వెన్నంటి నడిచాడు. యువరాజు వీధులన్నీ దాటి రాజమందిరంలోని తన గదిలో ప్రవేశించాడు. హంసతూలిక తల్పం మీద పడుకుని నిద్రపోవడం ప్రారంభించాడు. అతన్ని వెన్నంటొచ్చిన జయభారత్ అప్పటికే ఒక నిర్ణయానికొచ్చి ఉన్నందున తన తల నుండి 2 వెంట్రుకలను లాగి వాటితో యువరాజు 2 కాళ్ల బొటన వేళ్లను ఒకటిగా చేర్చి కట్టివేసి ఏదో మంత్రం చదివాడు. అప్పటి వరకు యువరాజు రూపంలో ఉన్న పిశాచం మామూలు రూపాన్ని దాల్చింది. క్షణక్షణానికి పెరిగిపోతోంది. బాగా పెరిగిపోతే ఆ బరువుకు హంసతూలిక తలపం కూడా పెళపెళమంటూ విరిగిపోయేలా ఉంది. జయభారత్ మరో మంత్రాన్ని చదివాడు. భయంకరాకారంలో ఉన్న పిశాచం చిన్న పిల్లి కూనగా మారింది. దానిపైన మంత్రించిన నీళ్లు చల్లి చేత్తో అందుకున్నాడు. పిల్లికూన మేవ్ మేవ్ అంటోంది. ఇష్టదైవాన్ని ప్రార్థించి పిల్లికూనకు దారి చూపించాడు జయభారత్. రాజప్రసాదాన్ని అంటిపెట్టుకునున్న పిశాచం పీడ వదిలిపోయింది. పిల్లికోనగా ఉన్న ఆ పిశాచం వల్ల ఇప్పుడు ఎవరికీ ఏ అపాయం కలగబోదు అన్న తృప్తి కలగ్గానే నిద్రకుపక్రమించాడు జయభారత్. హంసతూలికా తల్పం శూన్యంగా ఉంది. ఉదయాన్నే జయభారత్ రాజ్యవైద్యునికి రాత్రి జరిగిన వివరాలన్నీ తెలియజేసి అతన్ని వెంటబెట్టుకుని మహారాజు దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో మహారాజు మహామంత్రిని ఆప్తులైన మరికొందరిని దగ్గర కూర్చోబెట్టుకుని తన కుమారుని విషయమై ఆలోచిస్తున్నాడు. మహారాజా, మోసం జరిగింది. ఆ నేపాళ ఇంద్రజాలికుడు మన కళ్లల్లో కారం కొట్టి వెళ్లాడు అన్నాడు జయభారత్ మహారాజుకు నమస్కరిస్తూ. ఏంటా మోసం అని అడిగాడు మంత్రి. ఏం చెప్పమంటారు మంత్రిగారు, ప్రస్తుతం మన రాజమందిరంలో యువరాజుగా ఉంటుంది ఒక పిశాచం అన్నాడు జయభారత్. ఆ మాటలకు అందరూ ఉలిక్కి పడ్డారు. మహారాజు దిగ్భ్రాంతుడైపోతూ, ఏమన్నావ్? యువరాజు స్థానంలో ఉంది పిశాచమా అన్నాడు. అవును ప్రభు అని జయభారత్ రాత్రి జరిగిన విశేషాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పాడు మహారాజుతో. తన ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ గొప్ప రాజభక్తుడని, అతని పరిశోధనలో గాని మాటల్లో గాని ఎప్పుడూ పొరపాటు ఉండదని అందరూ నమ్మారు. జయభారత్, అయితే మన యువరాజుగారు ఎక్కడున్నట్లు? మంత్రి ఆందోళనతో అడిగాడు. వంచుకుడైన ఆ నేపాళ మాంత్రికుణ్ణి తిరిగి మనం పట్టుకురాగలిగితే యువరాజు సంగతి తేటతెల్లమవుతుంది. మహారాజుగారు విధించిన చెరసాల శిక్షను తప్పించుకోవడానికి ఈ ఎత్తువేసిపోయిన ఆ నేపాళీయుడు ప్రస్తుతం తన రాజ్యానికి వెళ్లి ఉంటాడని అనుకోవాలి అన్నాడు జయభారత్. మహామంత్రి, అయితే నేపాళ రాజుకు వర్తమానం పంపించండి. జరిగిన సంగతులన్నీ వివరించి ఆ మాంత్రికుణ్ణి మా అధీనం చేయకపోతే యుద్ధం తప్పదని మన రాయబారికి ఉత్తరమిచ్చి పంపించండి అని మహారాజు దుఃఖంతో అంతఃపురం వైపు వెళ్లిపోయాడు. అది నేపాళ దేశపు రాజధాని అయిన కాఠ్మండు నగరం. ఆ పట్టణాన్ని పాలించే అమరనాథ్ భూపాలుడు ఒకనాడు కొలువు తీరుండగా ఒక రాజభటుడు ఒడివడిగా సింహాసనం దగ్గరకొచ్చి నమస్కరిస్తూ, మహారాజా, ఉజ్జయిని చక్రవర్తి అయిన మహేంద్రపాలుడి వారి పంపున ఓ రాయబారొచ్చి తమ దర్శనం కోసం వేచున్నాడు అని విన్నవించాడు. వెంటనే లోపలికి పంపించు అని రాజభటుణ్ణి పంపించాడు అమరనాథ్. ఆ భటుడు వెళ్లిన కొంచెం సేపటికి ఉజ్జయినిపుర రాయబారొచ్చి అమర్నాథ్ మహారాజుకు నమస్కరించి ఓ ఉత్తరం ఇచ్చాడు. అమర్నాథ్ మహారాజు ఆ ఉత్తరాన్ని ఆస్థాన లేఖకుని చేతికిచ్చి చదవమన్నాడు. ఆ లేఖకుడు ఉత్తరం మడతవిప్పి ఇలా చదవడం ప్రారంభించాడు. ఘనత వహించిన నేపాళ ప్రభువులైన అమర్నాథ్ మహారాజు గారికి ఉజ్జయిని చక్రవర్తి రాసి పంపిన లేఖ. కొద్ది రోజుల కిందట మీ దేశం నుంచి జయ భగవంత్ అనే ఇంద్రజాలికుడు మేము మా రాజధానిలో ఏర్పాటు చేసిన విచిత్ర వస్తు ప్రదర్శనకొచ్చాడు. అతడు తనతో కూడా ఒక కీలుగుర్రాన్ని తీసుకునొచ్చాడు. ఆ కీలుగుర్రంలోని మంచి చెడ్డలను మాకు వివరించకుండా దాన్ని పరీక్షించేందుకు మా కుమారుడైన జయంతపాలుని పులిగొల్పాడు. మా కుమారుడు అది మాయా గుర్రమని, మంత్రాలతో తయారు చేసిన కీలుగుర్రమని తెలియక దానిపై కూర్చున్నాడు. అది అతన్ని తీసుకుని వాయుమండలంలోకి వెళ్లిపోయింది. ఆ అపరాధానికి మేము జయభగవంతును శిక్షింపబోగా అతడు తన ఇంద్రజాలిక విద్యతో తేళ్లు, పాములు మొదలైన విషజంతువులను సృష్టించి ఆ ప్రజలను భయపెట్టాడు.
మా ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ జయభగవంతుతో చాలాసేపు పోరాడి చివరకతన్ని జయించాడు. జయభగవంతును మేం చెరసాల్లో వేయించాం. చెరసాల నుండి తప్పించుకోవడానికి జయభగవంతు తన ఇంద్రజాలిక విద్యతో ఓ పిశాచాన్ని యువరాజు రూపంలో ఉంచి మా శిక్ష తప్పించుకుని పోయాడు. ఇటీవలే మేము ఆ మోసం తెలుసుకున్నాం. అతన్ని శిక్షిస్తే గాని మా కుమారుని జాడ బయటపడదు. కాబట్టి మీరు వెంటనే జయభగవంతును పట్టి బంధించి మీ సేవకులను తోడిచ్చి మా దూత వెంట మా రాజధానికి పంపించవలసిందిగా కోరుతున్నాము. మేము మీరు ఏటేటా కట్టవలసిన కప్పం గత 2 సంవత్సరాలుగా కట్టకపోయినా స్నేహభావంతోనే ఉన్నాం. మా సామంతరాజులైన మీరు మాకు జరిగిన కష్టనష్టాలు మీవిగా భావించి మాకు తీరని ద్రోహం చేసిన ఆ జయభగవంతును అప్పగించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు మహేంద్రపాలుడు, ఉజ్జయిని చక్రవర్తి. లేఖకుడు ఆ లేఖను పూర్తిగా చదవగానే సభలో కలకలం బయలుదేరింది. వెంటనే అమర్నాథ్ మహారాజు మంత్రులతో ఆలోచించి తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభగవంతును సభకు పిలిపించాడు. ఉజ్జయిని చక్రవర్తి రాసి పంపిన ఉత్తరాన్నిచ్చి చదువుకోమన్నాడు. జయభగవంత్ ఆ ఉత్తరాన్ని చదువుకున్న తర్వాత, మహేంద్రపాల చక్రవర్తులకు మనం సామంతులం, అతని అనుగ్రహానికి పాత్రులం. అతని కోరిక ప్రకారం తక్షణం నిన్ను బంధించి ఆ దేశానికి పంపుతాను. మా స్నేహం నిలుపుకుంటాను. ఇందుకు నీ సంజేషి ఏమిటి అని అడిగాడు నేపాళ మహారాజైన అమర్నాథ్. జయభగవంత్ చలించలేదు. అతడు వినయం అభినయిస్తూ, మహారాజా, తమరు శాంతించి సావధానంగా నా మాట వినండి. అనేక మంది ప్రజ్ఞావంతులతో పాటు నేను కూడా ఉజ్జయినిలో జరిగే విచిత్ర వస్తు ప్రదర్శనకు వెళ్లిన మాట నిజం. నా కీలుగుర్రాన్ని వెంట తీసుకుపోయిన సంగతి కూడా సత్యమే. అయితే చక్రవర్తి కుమారుడు నా అనుమతి లేకుండా ఆ గుర్రం ఎక్కి యంత్రాల వివరం తెలుసుకోకుండా వేగిరపడ్డాడు. అది నిజమైన గుర్రం అనుకుని అశ్వపరీక్షలో తన్ను మించిన వారు లేరన్న అహంభావంతో దానిపైకెక్కి కూర్చున్నాడు. ఆ గుర్రం అతన్ని అంతరిక్షానికి ఎత్తుకెళ్లిందంటే అందుకు బాధ్యుణ్ణి నేనా ప్రభు అన్నాడు. అమర్నాథ్ మహారాజు తల ఊగిస్తూనే, అవును, నువ్వు కాదు అన్నాడు. అందుకు నేనే బాధ్యుణ్ణని మహేంద్రపాల చక్రవర్తి నన్ను ఖైదు చేయించాడు. నేను తప్పించుకోవడానికి ఎత్తువేసిన మాట నిజమే. ఆ రాజభవనంలో చిరకాలం నుండి కనిపెట్టుకున్న ఓ పిశాచాన్ని రాజకుమారుడిగా మార్చి నేను విడుదల పొందొచ్చాను. ఇందులో నా అపరాధమేమిటో తమరే సెలవియ్యండి అన్నాడు జయభగవంత్. ఇందులో కూడా నీ అపరాధం ఏమీ లేదు అన్నాడు అమరనాథ్. ఆ ఆస్థానంలో మరో ఇంద్రజాలికుడున్నాడు. అతని ప్రేరణతో చక్రవర్తి ఈ విధంగా ఉత్తరం రాసి పంపాడు. అతని కుమారుడు మాయమైపోవడానికి మనమెలా బాధ్యులం ప్రభు అన్నాడు జయభగవంత్ యుక్తియుక్తంగా. తమ ఆస్థాన ఇంద్రజాలికుడు చెప్పింది సబబుగానే తోచింది నేపాళ రాజుకు. మంచిది, నువ్వు చెప్పిందంతా నమ్ముతాం. అయితే బలవంతునితో విరోధం తెచ్చుకోబోతున్న మా మాట ఏమిటి అని అడిగాడు అమర్నాథ్. ఎవడు బలవంతుడు, ఎవడు బలహీనుడు ప్రభు? స్వతంత్రంగా జీవించడం ప్రతి ఒక్కని జన్మ హక్కు. అటువంటి స్వతంత్రం కోల్పోయి మనం ఎంతకాలమని ఆ చక్రవర్తికి కప్పం గడుతూ అడుగులకు మడుగులెత్తుతూ బ్రతకాలి? ఇలా బెదిరింపులకు లొంగి ఎంతకాలం అణిగిమణిగుండాలి? నిజమే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అమర్నాథ్ మహారాజ్ అన్నాడు. నా దేశంలోని ప్రజలను, నా ఉద్యోగులను రక్షించుకున్నా శిక్షించుకున్నా నేనే కాబట్టి ఇందులో మీ ప్రమేయం చెల్లదని, ఇక మీదట మేం కప్పం కట్టడం మానేసి స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నామని ఉత్తరం రాసి ఉజ్జయిని రాయబారికిచ్చి పంపండి అన్నాడు జయభగవంత్. అలా రాసి పంపితే చక్రవర్తి వెంటనే యుద్ధానికి రాడు? అమర్నాథ్ సందేహం వెలుగుచ్చాడు. రానివ్వండి అన్నాడు జయభగవంత్. ఉజ్జయిని చక్రవర్తి అయిన మహేంద్రపాలుడు భారతదేశంలోని గొప్ప చక్రవర్తుల్లో ఒకడు. ఎన్నో సంపదలు, సైన్యాలు ఉన్నవాడు. క్షణంలో మనల్ని జయించి మన రాజ్యాన్ని ఆక్రమించుకోగల శక్తివంతుడు. అతనితో యుద్ధం చేయడమంటే మాటలా అన్నాడు అమరనాథ్. మీరు భయపడొద్దు ప్రభు. నా కంఠంలో ఊపిరుండగా శత్రువులు మన దేశాన్ని జయించలేరు. లక్షలాది సైన్యాలను నా ఇంద్రజాలిక శక్తులతో సృష్టించగలను. కోట్లాది ధనరాశులను కుమరించగలను. ఇందు గురించి మీరేమాత్రం జంకకండి అన్నాడు జయభగవంత్. నేపాళరాజుకు ఆ ఇంద్రజాలికుని మాటలు నచ్చాయి. మంత్రులు ఎంత చెప్పినా వినకుండా నేపాళరాజు జయభగవంత్ చెప్పిన విధంగా ఉత్తరం రాసి ఉజ్జయిని రాయబారి చేతికిచ్చి పంపాడు. జయంతపాలుని కోసం మాధవి ఎక్కడెక్కడో వెతికింది. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. చివరకు నిరాశే మిగిలింది. జయంతపాలుడు లేకుండా తను బ్రతకలేను అనుకుంది. తండ్రి చెప్పిన మాటల్లోగాని, శిష్యులు చెప్పిన మాటల్లోగాని ఆమెకు నమ్మకం కలగలేదు. అందరూ కలిసి కుట్ర చేసి తనకు జయంత్కు ఎడబాటు కలిగించారనే నమ్మకం ఏర్పడింది ఆమెకు. అప్పుడే హడావిడిగా ఇంటికొచ్చిన తండ్రి ఎదుట తన బాధంతా వెల్లడించింది. కాని జయభగవంత్ ఆమె మాటలు పట్టించుకోకుండా
చూడమ్మా, నీ ప్రేమ కథలు వినడానికి నాకు వ్యవధి లేదు. ఇప్పుడు మన దేశం మీదకి మరో పెద్ద రాజ్యం దండెత్తొస్తోంది. నేను యుద్ధంలో అన్ని విధాలా సాయపడతానని మన రాజుకు మాటిచ్చొచ్చాను. నువ్వు కూడా ప్రస్తుతం దేశ రక్షణకు కంకణం కట్టుకుని నీ శక్తి కొద్దీ దేశ సేవ చెయ్యి. ఎంతకంటే ఎక్కువగా నన్నేమీ అడిగి విసిగించొద్దు అని అక్కడ్నుంచి చరచరా వెళ్ళిపోయాడు జయభగవంత్. మాధవి హతాశురాలైపోయింది. మాధవికి ఏమీ పాలు పోలేదు. కన్ను మూసినా తెరిచినా ఆమెకు ఉజ్జయిని యువరాజైన జయంతపాలుడే కనిపిస్తున్నాడు. మనశ్శాంతి కోసం తన ఉద్యానవనానికి వెళ్ళింది. ఆ వనంలో జయంతపాలుని తలచుకుని దుఃఖిస్తూ అతనితో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుని పలవరిస్తూ ఆ వనంలో ఒక దిశగా నడవసాగింది. అంతవరకు ఆ వనంలో ఉన్న ఓ బవిరిగడ్డం సన్యాసి ఆమె చర్యలన్నింటినీ కనిపెడుతూ ఆమెను అనుసరించి నడవసాగాడు. అప్పుడే అక్కడికొచ్చిన దండి బైరాగిని చూశాడు. తను కూడా చాటుచాటున వాళ్లను అనుసరించాడు. దండి బైరాగిని చేరి నమస్కరించి, స్వామీ, మీరు నాకొక సహాయం చెయ్యాలి అని అడిగాడు ఎంతో వినయంగా. ఏం సహాయం చెయ్యాలి నాయనా అని అడిగాడు బైరాగి. ఇప్పుడు మన ముందు వెళుతున్న ఆ సుందరాంగిని చూసారా స్వామీ అన్నాడు దండి. చూస్తున్నానుగా, మీరిద్దరూ భార్యాభర్తలు కావలసిన యోగం ఉంది అన్నాడు బైరాగి. ఆ మాటలు వినగానే దండి మహదానందంలో మునిగిపోతూ బైరాగి పాదాల మీద పడ్డాడు. మీరు చెప్పినట్లు ఆ యోగమైతే ఉండొచ్చుగాని ఆ పిల్లకు నేనంటే అసలు ఇష్టం లేదు స్వామి. తమరు కనికరించి ఆమె నాకు వశమయ్యేటట్టు ఏదైనా చిట్కా చెప్పాలి అని బ్రతిమలాడాడు దండి. అదెంత పనినైనా నువ్వొకసారి ఆమె పక్కన నిల్చుంటే నీకొక తాయెత్తిస్తాను. నువ్వు ఆమె మెడలో ఆ తాయెత్తు కట్టిన తక్షణం ఆమె నీకు బానిసవుతుంది. నువ్వు చెప్పినట్లు వింటుంది అన్నాడు బైరాగి. వెంటనే దండి ఉత్సాహంతో లేచి నిల్చున్నాడు. వంగి వంగి ఆ బైరాగికి దండం పెడుతూ, అయితే తమరు వెంటనే నా వెంట రండి స్వామి అన్నాడు దండి. పదనాయన అన్నాడు బైరాగి. దండి అప్పుడే మాధవి తన భార్య అయినట్లు మురిసిపోతూ బైరాగిని వెంటబెట్టుకుని మాధవి వెళుతోన్న వైపుగా నడిచాడు. ఆ వనంలో మాధవి ఒక చోట దుఃఖిస్తూ, జయంత్, ఎక్కడున్నావు? ఏమైపోయావు? మనిద్దరం మొట్టమొదటిసారిగా కలుసుకుంది ఇక్కడే. నిన్ను నా నుంచి ఏ దుర్మార్గులు విడదీసి ఏ అపకారం నీకు తలపెట్టారో నాకెలా తెలుస్తుంది అని తనలో తానే కుమిలిపోతూ విలపించసాగింది. దండి ఆ బైరాగిని వెంటబెట్టుకుని దుఃఖిస్తోన్న మాధవిని సమీపించాడు. దండి ఏదో మాట్లాడబోగా బైరాగి అతన్ని వారించి తన వెనక నిల్చోమన్నాడు. అనంతరం బైరాగి మాధవి ముందుకు వెళ్ళి, అమ్మా, నువ్వెవరు? ఎవరిని తలుచుకునేలా దుఃఖిస్తున్నావు? నువ్వు పిలుస్తున్న ఆ జయంత్ ఎవరు అని వాత్సల్యంతో అడిగాడు. అదెంత పనినైనా నువ్వొకసారి ఆమె పక్కన నిల్చుంటే నీకొక తాయెత్తిస్తాను. నువ్వు ఆమె మెడలో ఆ తాయెత్తు కట్టిన తక్షణం ఆమె నీకు బానిసవుతుంది. నువ్వు చెప్పినట్లు వింటుంది అన్నాడు బైరాగి. వెంటనే దండి ఉత్సాహంతో లేచి నిల్చున్నాడు. వంగి వంగి ఆ బైరాగికి దండం పెడుతూ, అయితే తమరు వెంటనే నా వెంట రండి స్వామి అన్నాడు దండి. పదనాయన అన్నాడు బైరాగి. దండి అప్పుడే మాధవి తన భార్య అయినట్లు మురిసిపోతూ బైరాగిని వెంటబెట్టుకుని మాధవి వెళుతోన్న వైపుగా నడిచాడు. ఆ వనంలో మాధవి ఒక చోట దుఃఖిస్తూ, జయంత్, ఎక్కడున్నావు? ఏమైపోయావు? మనిద్దరం మొట్టమొదటిసారిగా కలుసుకుంది ఇక్కడే. నిన్ను నా నుంచి ఏ దుర్మార్గులు విడదీసి ఏ అపకారం నీకు తలపెట్టారో నాకెలా తెలుస్తుంది అని తనలో తానే కుమిలిపోతూ విలపించసాగింది. దండి ఆ బైరాగిని వెంటబెట్టుకుని దుఃఖిస్తోన్న మాధవిని సమీపించాడు. దండి ఏదో మాట్లాడబోగా బైరాగి అతన్ని వారించి తన వెనక నిల్చోమన్నాడు. అనంతరం బైరాగి మాధవి ముందుకు వెళ్ళి, అమ్మా, నువ్వెవరు? ఎవరిని తలుచుకునేలా దుఃఖిస్తున్నావు? నువ్వు పిలుస్తున్న ఆ జయంత్ ఎవరు అని వాత్సల్యంతో అడిగాడు. స్వామి, నేనొక అభాగ్యురాల్ని. ఈ నేపాళ దేశపు రాజు ఆస్థానంలో ఉన్న ఇంద్రజాలికులైన జయభగవంత్ గారి పుత్రికను. నా పేరు మాధవి. ఉజ్జయిని యువరాజైన జయంతపాలుడు మా నాన్నగారు తయారు చేసిన ఒక కీలు గుర్రమెక్కి దేశదేశాలు తిరిగి చివరికి ఇక్కడికి చేరుకున్నాడు. నేను జయంత్ రహస్యంగా ప్రేమించుకున్నాం. అది ఇష్టం లేని మా నాన్నగారి శిష్యులైన దండి మొండి ఇద్దరూ కలిసి కుక్క రూపంలో ఉన్న జయంతును ఒకసారి మోసగించి బంధించి చావగొట్టారు. మా నాన్నగారు అతన్ని బాగుచేసి నాకు ఉపదేశించిన తన మంత్ర విద్యలన్నింటినీ ఇటీవలే ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత జయంతును మళ్లీ నా నుండి విడదీసి ఆ దుర్మార్గులే ఏదైనా కీడు తలపెట్టుంటారని నా అనుమానం. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి కూడా నా వద్ద మంత్రవిద్యలు లేవు. నేను సామాన్యురాలనై ఇలా ఇక్కడ కూర్చుని నా ప్రాణాలకు ప్రాణమైన నా ప్రియుని కోసం దుఃఖిస్తూ ఉన్నాను స్వామి అంది మాధవి ఆ బైరాగిని చూస్తూ. అమ్మా, జయంత్ కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడన్నావు. ఆ మాట నిజమేనా అని బైరాగి ప్రశ్నించాడు.
నిజమే స్వామి, నా జయంత్ ఆడిన మాటం తప్పడు. తన తండ్రిగారు, తమ మంత్రిగారు, తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ గారు, ఇంకా తక్కిన ఉద్యోగులందరూ తన కోసం విచారిస్తూ ఉంటారని తెలిసి కూడా నేను దుఃఖిస్తానేమోనని నా కోసం ఇక్కడే ఉండిపోయాడు. నాకు ఉజ్జయినిపురం అంటే ఎంతో గౌరవమని, అక్కడి వాళ్లంతా నా వాళ్లని జయంత్కు చెప్పాను. అయితే నిన్ను తీసుకెళ్లి మా నాన్నగారి అనుమతి పొంది నిన్ను వివాహం చేసుకుంటానని నా జయంత్ నాకు ప్రమాణం కూడా చేశాడు. నేను చెప్పినవన్నీ వాస్తవాలో కాదో మీకు జయంత్ ఎక్కడైనా కనిపిస్తే అడగండి స్వామి అంది మాధవి బైరాగితో. బైరాగి హృదయం మాధవి చెప్పిన మాటలకు కరిగిపోయింది. జాలిగా ఆమెనే చూడసాగాడు. స్వామి, తమరు సర్వం తెలిసినవారు. నా జయంత్ ఎక్కడున్నాడో మీ దివ్యదృష్టితో చూసి చెప్పండి స్వామి అని ప్రార్థించింది మాధవి. అలాగే తల్లి, నీ బోటి వాళ్లకు సహాయపడకపోతే మా యోగ విద్యలెందుకు? నీకు తప్పకుండా మంచి చేస్తాను అని మాధవిని ఓదార్చి బైరాగి తన వెనకున్న దండికి సంజ్ఞ చేశాడు. వెంటనే దండి బయలుపడి మాధవి పక్కన నిల్చున్నాడు. దండిని చూడగానే మాధవి రోషంతో లేచి నిల్చుని, హా, నువ్వా పాపాత్ముడా? నా జయంతిను నా నుంచి వేరుచేసి మళ్ళీ ఇక్కడికి దాపురించావా? వెళ్ళిక్కడించి, నీ ముఖం చూస్తేనే పాపం చుట్టుకుంటుంది అని అరిచింది కోపంగా. దండి వికటంగా నవ్వి, ఇంకెక్కడికి పోతావే పిల్ల, ఇప్పుడు నువ్వు చచ్చినట్లు నా భార్యవు కావలసిందే అన్నాడు. అదే సమయంలో బైరాగి తన చేతిలోని ఓ తాయెత్తును చటుక్కున్న దండి మెళ్ళలో కట్టాడు. దండి ఉలిక్కిపడి, ఇదేమిటి స్వామి, తాయెత్తు మాధవి మెళ్ళలో కట్టేందుకిస్తానని చెప్పి మీరే నా మెళ్ళలో కట్టారే అన్నాడు దండి బైరాగిని చూస్తూ. ఆ తాయెత్తు మహిమ వల్ల దండి తాడి చెట్టంత పొడుగ్గా పెరిగిపోయాడు. రెండు వైపులా కూరలున్న పెద్ద నోరు, పెద్ద తల, పెద్ద కళ్ళు, తల మీద చింపిరి జుట్టు, ఆ జుట్టు మీద రెండు కొమ్ములు కలిగిన బ్రహ్మరాక్షసుడుగా మారిపోయాడు. మాధవి దండి ఆ విధంగా రాక్షసుడిగా మారిపోవడానికి ఆశ్చర్యపడుతూనే బైరాగి వంక ప్రశ్నార్థకంగా చూసింది. బైరాగి ఆశీర్వదిస్తూనే భయపడవద్దు అన్నట్లు తల ఊగించాడు. ప్రసన్న దృష్టితో మాధవిని చూస్తూ, అమ్మా, ఇప్పుడు ఈ రాక్షసుని వల్ల నీకొచ్చిన భయమేమీ లేదు. వీడు నా మాటకు కట్టుబడుంటాడు అన్నాడు బైరాగి. బైరాగి అలా అనగానే ఆ మాటను యథార్థం చేస్తూ బ్రహ్మరాక్షసుడిగా మార్పు చెందిన దండి శిరస్సు వంచి బైరాగికి నమస్కరిస్తూ, స్వామి, ఏమి ఆజ్ఞ, సెలవియండి అని అడిగాడు. ఉజ్జయిని యువరాజైన జయంతపాలుడు ఎక్కడున్నాడో వెంటనే ఇక్కడికి తీసుకురా అన్నాడు బైరాగి. బైరాగి అలా ఆజ్ఞాపించగానే రాక్షసుని రూపంలో ఉన్న దండి సమీపంలో ఉన్న నూతి దగ్గరికి పోయి లోపలి కురికాడు. మాధవి బైరాగి పక్కన నిల్చుని ఆశ్చర్యంతో చూస్తుండగానే క్షణాల్లో దండి జయంతపాలుణ్ణి తన భుజాల మీద కూర్చోబెట్టుకుని నూతిలో నుండి బయటకొచ్చాడు. మాధవి సంతోషం పట్టలేకపోయింది. పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళింది. అప్పుడే రాక్షసుని భుజాల నుంచి కిందకు దిగిన జయంత్, మాధవి అంటూ ఎదురు నడిచి ఆ యువతిని గాఢంగా కౌగిలించుకున్నాడు. జయంత్, నా జయంత్, నేను నీకోసం బెంగపెట్టుకుని ఎంతో దుఃఖించాను. ఎక్కడెక్కడో వెతికాను. చివరకు ఆ బైరాగి వల్ల నిన్నెలా పొందగలిగాను. నువ్వు ఈ నూతిలో ఎందుకున్నావు అని అడిగింది మాధవి అతని శరీరాన్నంతటినీ తడిమి చూస్తూ. జయంత్ జరిగిన సంగతి క్లుప్తంగా మాధవికి చెప్పాడు. అప్పుడే అక్కడికొచ్చిన బైరాగి పాదాల మీద జయంత్, మాధవి ఒరిగిపోయారు. బైరాగి ఆ ఇద్దరినీ లేవనెత్తి ఆశీర్వదించాడు. మహాత్మా, తమరెవరో మహానుభావుల్లా ఉన్నారు. ఆపదలో ఉన్న మమ్మల్ని ఉద్ధరించారు. ఎప్పుడో బావిలో పడిన నన్ను మామూలు మనిషిగా బయటకు తెప్పించారు. మీకు ఎంతైనా కృతజ్ఞులుగా ఉంటాం. మీరు చేసిన సహాయానికి బదులుగా నేనిక్కడేమీ చేయలేకపోవచ్చు. మీరు ఎప్పుడైనా మా ఉజ్జయినికి వచ్చినప్పుడు నన్ను కలుసుకోండి. నేను ఉజ్జయినికి యువరాజును. నా పేరు జయంతపాలుడు. మీకు ఏం కావలసొచ్చినా చేస్తాను అన్నాడు జయంత్. ఆ బైరాగి చిన్నగా నవ్వి, యువరాజా, నిన్నిక్కడ కలుసుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నేనెవరో కాదు, మీ సేవకుణ్ణే అంటూ బైరాగి చేత్తో తన ముఖం ముందు 3 సార్లు అటు ఇటు తిప్పుకున్నాడు. వెంటనే ఆ బైరాగి రూపం మారిపోయింది. జయంతపాలుడు ఆనందం పట్టలేక, మా జయభారత్, మా ఆస్థాన ఇంద్రజాలిక మహాశయుడు అంటూ ఆనందంలో మునిగిపోయాడు. మాధవి జయభారత్కు మళ్లీ నమస్కారం చేసింది. అమ్మా, నువ్వు జయభగవంతు కడుపున పుట్టినప్పటికీ సద్గుణాలను అలవరుచుకున్న ఉత్తమరాలివి. మా యువరాజుగారి ప్రేమకు నోచుకున్న అదృష్ట జాతకురాలివి. నీకు భగవంతుడు తప్పకుండా మేలు చేస్తాడు అని దీవించాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి సమీపంగా గుర్రాల పరుగులు, కత్తుల జుళిపింపులు, సైనికుల వీరాలాపాలు వినిపించాయి. జయంత్ ఆ సంరంభం వింటూ ఆశ్చర్యంతో జయభారత్ను చూశాడు. జయభారత్ జయంతపాలుని చూస్తూ, నాయనా, నీ కారణంగా ప్రస్తుతం మనకు ఈ నేపాళరాజుకు యుద్ధం జరుగుతోంది. తండ్రిగారు, మంత్రిగారు, నేను సైన్య సమేతంగా వచ్చాం.
అవన్నీ దారిలో చెబుతాను గాని మనం ఇక్కడి నుంచి వెళదాం పదా అన్నాడు జయభారత్. మాధవి, నేను మా తండ్రి గారికి సహాయంగా యుద్ధానికి వెళుతున్నాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళు, తర్వాతొచ్చి కలుసుకుంటాను అన్నాడు జయంతపాలుడు. జయభారత్ రాక్షసుడైన దండిని చూసి, సేవక, నువ్వు యుద్ధరంగానికి వెళ్లి ఉజ్జయిని సైన్యం పక్షం నిలిచి శత్రువులను హతమార్చు అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ఏలిక అని రాక్షసుడు అక్కడ్నుంచి మాయమైపోయాడు. పదండి జయభారత్, మనం త్వరగా వెళ్లి నాన్నగారిని కలుసుకుందాం అని జయంతపాలుడు ముందుకు నడిచాడు గబగబా. జయభారత్ జయంతపాలుని అనుసరించాడు. వెళుతోన్న తన ప్రియుని వైపు నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది మాధవి. ఉజ్జయినీపుర సైన్యాలకు నేపాళ దేశ సైన్యాలకు యుద్ధం భయంకరంగా జరుగుతోంది. అతను కూడా కత్తిపట్టి మంత్రి సేనాపతులతో యుద్ధరంగానికి బయలుదేరబోతున్న మహేంద్రపాల చక్రవర్తి దగ్గరికి యువరాజైన జయంతపాలుడు జయభారత్ అప్పుడే వచ్చి చేరుకున్నారు. పుత్రుణ్ణి చూడగానే చక్రవర్తికి పట్రాని ఆనందం కలిగింది. 2 చేతులు సాచి కౌగిలించుకుని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. నాయనా, నువ్వు నా నిజమైన కుమారుడివే కదా, మళ్ళీ ఏ ఇంద్రజాల మహేంద్రజాలలో కావు కదా అన్నాడు. కాదు నాన్న, నేను మీ జయంతుణ్ణే. ఆనాడు కీలుగుర్రం మీద ఎక్కినవాణ్ణి చివరికిక్కడికి చేరుకున్నాను. ఇదిగో మన జయభారత్ గారే నన్ను కాపాడి తీసుకొచ్చారు అన్నాడు జయంతపాలుడు. అవును ప్రభు, మన యువరాజుగారే, మీరు చింతించవలసిన పనిలేదు అన్నాడు జయభారత్. నాన్న, మీరలా నిల్చుని చూస్తూ ఉండండి, నేనుండగా మీరు కత్తి పట్టవలసిన అవసరం లేదు అని జయంతపాలుడు తండ్రిగారి చేతిలోని కత్తినందుకున్నాడు. మంత్రి సేనాపతులు తమ యువరాజును చూసి ఆనందించారు. వెంటనే జయంతపాలుడు ఖడ్గహస్తుడై గుర్రాన్నెక్కి యుద్ధరంగంలో కురికాడు. జయభారత్ కూడా యువరాజు వెంట కదిలాడు. జయంతపాలుడు శత్రుమూకలను వేల సంఖ్యలో తెగ నరుగుతున్నాడు. కాని చచ్చిపోయిన శత్రువులు తిరిగి జీవిస్తూ ఉన్నారు. ఆ మాయ జయంతపాలునికి అర్థం కావడం లేదు. అది అంతులేని యుద్ధమైపోయింది. రాక్షసుడైన దండి కూడా ఎంతోమందిని చంపుతున్నాడు. జయభగవంత్ ఉజ్జయిని సైనికుల్ని సర్వనాశనం చేస్తేనే గాని నేపాళ దేశానికి విజయం చేయకూడదన్న అభిప్రాయానికొచ్చాడు. తన మంత్రశక్తితో అగ్నిజ్వాలల్ని సృష్టించాడు. క్షణంలో అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటుతూ చుట్టుముట్టాయి. హఠాత్తుగా ఏర్పడిన ఈ ప్రళయానికి ఉజ్జయిని సైనికులు గురయ్యారు. అగ్నిజ్వాలలకు మాడిపోతున్నారు, హాహాకారాలు చేస్తున్నారు. జయభారత్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వరుణదేవుణ్ణి మంత్రశక్తితో వశీకృతుణ్ణి చేసుకున్నాడు. క్షణాల్లో ఉరుములు మెరుపులతో పెళపెళమంటూ కుండపోతగా వర్షం కురవసాగింది. అంతా వరద నీటితో నిండిపోయింది. ఉజ్జయిని సైనికుల ఉత్సాహానికి అంతం లేదు. జయభగవంత్ పళ్ళు పటపటా కొరికాడు. తన మాయాజాలంతో లెక్కకు మికుటమైన సైన్యాన్ని సృష్టించారు. ఇంతలో జరుగుతున్న బేభత్యాన్ని చూసిన జయంతపాలుడు అయోమయంలో పడిపోయి, జయభారత్, నాకేమీ పాలుపోవడం లేదు అన్నాడు. యువరాజా, మీరు కలత చెందొద్దు, నేనుండగా ఈ మాయానాటకం మీ ముందు పనిచేయదు అని జయభారత్ చెయ్యిని ఓ మారు శత్రు సైన్యాలకేసి ఆడించాడు. వెంటనే ఎక్కడి శత్రు సైనికులు అక్కడే మొటుమాయమయ్యారు. ఉజ్జయినీపుర సైన్యాలను ఎదిరించడానికి ఒక్క భటుడు కూడా లేకపోయాడు. ఆ వింతను చూస్తూనే యువరాజు తన గుర్రం నుండి కింద కురికాడు. తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ సహాయంతో అదృశ్యరూపుడై అప్పుడే బయలుపడిన జయభగవంతును బంధించాడు. ఇతన్ని తీసుకుని నేపాళ దేశపు రాజుభవనానికి వెళ్ళండి, మేం కూడా ఇప్పుడే అక్కడికి వస్తున్నాం అని యువరాజు బంధితుడైన జయభగవంతును తన సైనికుల్లో కొందరికి అప్పగించాడు. ఉజ్జయిని పురసైన్యాల జయ జయ ధ్వానాలతో దిక్కులు పికటిల్లాయి. మాధవి జయంతుడు వెళ్లిన చాలాసేపటికి ఇంటికి బయలుదేరింది. దారిలో ఉజ్జయిని సైనికులతో బంధింపబడి ఎక్కడికో తీసుకుని పోబోతున్న తండ్రిని చూసింది. తన తండ్రికి ఏర్పడిన పరిస్థితికి విలపిస్తూ అటువైపు పరిగెత్తింది. నాన్నా, నీకా ఇటువంటి పరిస్థితి అని ఏడుస్తూ తండ్రిని కౌగిలించుకుంది. నీ తండ్రి కోసం కాదు తల్లి, నువ్విప్పుడు విచారించవలసింది. ఇంతకాలంగా మనల్ని పోషించి గౌరవంగా చూసిన మన మహారాజు శత్రువులకు పట్టుబడినన్నాడు. చేతనైతే శత్రువులను ఎదిరించి మన మహారాజును రక్షించు. జయభగవంతు కూతురుతో అలా అంటుండగానే ఉజ్జయినీపుర సైనికులు అతన్ని ఈడ్చుకు వెళ్లారు. మాధవి వెంటనే రౌద్రమూర్తి అయి కోటవైపు కదిలింది. ఓ భటుని చేతిలోని కరవాలం అందుకొని పక్కనే ఉన్న గుర్రాన్నెక్కి కోట సింహద్వారం ముందు నిల్చుంది. అప్పుడే తన తండ్రితో మంత్రి సేనాధిపతులతో జయభారత్ రాక్షసుడిగా మార్పు చెందిన దండి మొదలైన వాళ్లతో కలిసి జయంతపాలుడు నేపాళ రాజును పట్టుకోవడానికొస్తూ సింహద్వారం ముందు కత్తిపట్టి గుర్రంపై ఉన్న మాధవిని చూశాడు. మాధవి, నువ్వా అన్నాడు జయంతపాలుడు విభ్రాంతుడై. అవును జయంత్, నేనే. ఆశ్చర్యంగా ఉందా అడిగింది మాధవి వీరావేశంతో.
మాధవి, నువ్వు నాతో యుద్ధం చేస్తావా? సంశయంగా అడిగాడు జయంత్. నీతో ఏంటి జయంత్? అవసరాన్ని బట్టి ఆత్మీయులతోనైనా యుద్ధానికి తలపడవలసి వస్తుంది. ధర్మానికి ముందు మన ప్రణయమెంతా అంది. అయితే ప్రస్తుతం మనం శత్రువులో అన్నమాట. కత్తులు కలపాలన్నమాట. పొరబడుతున్నావు జయంత్. మా నాన్నగారు రాజసేవకుడు. దేశరక్షణ విషయంలో మా నాన్నగారికి ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉంది. తండ్రి మాట నిలపడం కోసం, దేశ క్షేమం కోసం నీతో తలపడక తప్పదు. తీర్పును విధికే వదిలేద్దాం. రా జయంత్. కరగ్రహణం చేయవలసిన నువ్వు ఈనాడు కరవాలంతో ఆహ్వానించు, సందేహించకు అంది ఆవేశంతో. జయంత్కు మతిపోతోంది. తన ప్రేమ కలాపం కంటే సార్వభౌమ ధర్మం ఉన్నతంగా కనబడుతోంది. మాధవి, విజయమో వీర స్వర్గమో తేలే సమయం ఆసన్నమైంది. కత్తికలుపు ఆహ్వానించాడు జయంత్. నా దేశరక్షణలో ప్రాణం వదిలినా నేను వీరవనితనే అవుతాను. నా ప్రియుని చేతిలో మరణిస్తాను గనుక నాకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇంతకంటే అదృష్టం ఇంకేముంది గనుక జై భవానీ అంటూ కత్తి దూసింది మాధవి. రౌద్రమూర్తిగా మారింది మాధవి. కళ్ళు రక్త గోళాల్లా ఉన్నాయి. శరీరం అదురుతోంది. వీరావేశం దాల్చాడు జయంతుడు. 2 ఖడ్గాలు పోటీ పడ్డాయి. ఖణేలుమన్న ధ్వనులు వినిపిస్తున్నాయి. మాధవి కరవాలపు కొన జయంత్ తలపాగాకు తగిలి నేలవాలింది. జయంత్ ఖడ్గం మాధవి కరకంకణాలకు తగిలి గల్లుమన్నాయి. మీ నేపాల్ రాజు మా సామంతరాజు మాధవి. మా తండ్రిగారిని ధిక్కరించడానికి ఎన్ని గుండ్లుండాలి? మీ తండ్రి చెడు బోధలు విని మాపై కత్తిగట్టాడు. అనవసరంగా ఈ బీభత్యాన్ని సృష్టించాడు. రక్తపుటేరులు ప్రవహింపజేశాడు. ఇంతటి జననష్టానికి కారకుడు చెప్పుడు మాటలు విన్న అమర్నాథ్ భూపాలుడు. అవసరమైతే అడ్డొచ్చిన నిన్ను బంధించైనా సంహరించైనా తీసుకుపోవడం నా ధ్యేయం. మర్యాదగా నాకు లొంగిపో మాధవి. జయంత్, మంచో చెడో తర్వాత మాట. ఏ రాజు కొలువు మేం చేస్తున్నామో, ఏ రాజు ధనంతో తెచ్చుకున్న ఉప్పు కారంతో బ్రతుకుతున్నామో ఆ మహారాజును సేవించడం నా ధర్మం. ఈ సందర్భంలో నేను బలైనా చింతించను. నా బొందిలో కొన ప్రాణం ఉన్నంతవరకు, నా ఆఖరి రక్తపు బొట్టు నేల రాలేంతవరకు నీతో పోరాడతాను. నా జన్మభూమిని, నా ఏలికను, తండ్రిని రక్షించి తీరతాను అంటూ మాధవి బలంగా తలపడింది. యుద్ధం అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది. ఎవరి జోక్యాన్ని వారు అంగీకరించేటట్లు కనపడలేదు. అంతటి ధైర్యమూ ఎవరికీ లేదు. మహాభయంకరంగా పోరాడుతున్నారు జయంతు మాధవి. కత్తుల కణ్వంకణ్వలతో ఆ ప్రదేశం మారుమ్రోగుతోంది. ఆదిశక్తిలా పోరాడుతోంది మాధవి. మాధవ్ కత్తి జయంత్ దేహాన్ని తాకింది. కుడి భుజం మీద ఘాటు పడింది. రక్తం చిమ్మింది. ఒక్కసారి గాయం వంక చూసుకున్నాడు జయంత్. అతనిలో వీరావేశం పెల్లుబికింది. ఒక స్త్రీ చేతిలో తాను ఓడిపోవడమా? ఉజ్జయిని సామ్రాజ్య యువరాజుకు ఎన్నడూ లేని పరాభవమా? మాధవి, నా సహనాన్ని పోగొట్టావు. సవాల్ చేశావు. శబాష్, కాచుకో అంటూ విజృంభించాడు. అతని కరవాలం మాధవి మెడను ముద్దు పెట్టుకుంది. రక్తం చెమర్చింది. అపాయం కొంచెంలో తప్పింది. లేకుంటే మాధవి తల తెగిపడేదే. అంతవరకు ఆ ప్రేసీ ప్రియుల యుద్ధాన్ని వినోదంగా తిలకిస్తున్న అందరూ భయభ్రాంతులయ్యారు. వారిద్దరి సమరం తీవ్రం కావడంతో ఆతృత చెందారు. మహేంద్రపాలునికి మాధవి అందచందాలు, ఉద్రేక ఉత్తేజాలు, మాట తీరు, పరాక్రమం ముచ్చటగొలిపాయి. కోడలు కావలసిన అందాల రాశితో తన కుమారుడు భయంకరంగా యుద్ధం చేయడం, పౌరుషాన్ని ప్రదర్శించడం సబబుగా కనిపించలేదు. మరికొన్ని క్షణాలు మౌనం వహిస్తే ఎవరో ఒకరు రెండో వారి చేతిలో మరణించేటట్లున్నారు. ఆగండి అంటూ ఆజ్ఞాపించాడు. జయంతపాలుడు మాధవి గబుక్కున ఆగిపోయారు. జయంత్, మనకు నేపాళ దేశం వద్దు. నేపాల్ రాజును బంధించడమూ వద్దు. మనకు ద్రోహం తలపెట్టింది జై భగవంత్. అతన్ని బంధించాం. అది చాలు. యుద్ధం విరమించు. మన రాజ్యానికి పోదాం. నువ్వు ప్రేమించిన మాధవి సామాన్యురాలు కాదు, సాహసికురాలు. పౌరుషాలకు పోయి నూరేళ్ల నిండు జీవితాన్ని నాశనం చేసుకోకండి. హాయిగా పెళ్లాడి సర్వసౌఖ్యాలు అనుభవించండి అన్నాడు. వీల్లేదు నాన్నగారు. మీకింత మనస్తాపాన్ని కలిగించిన అమర్నాథ్ మహీపాలుని బంధించకుండా మనం ఉజ్జయిని నగరానికి పోరాదు అంటూ మాధవ్ వైపు తిరిగి, మాధవి రా, నువ్వో నేనో ఈరోజు తేలాలి అంటూ కత్తి కలిపాడు. చక్రవర్తి చేసేది లేక తన పక్కనున్న జయభారత్ను చూస్తూ, ఇంద్రజాలిక మహాశయ, ఈ ఘోరాన్ని చూసి నేను భరించలేను. దేవకన్యలాంటి ఈ యువతి నా కోడలు కావాలిగాని నా కుమారుని చేతిలో మరణించకూడదు. నువ్వు జోక్యం కలిగించుకుని ఈ యుద్ధాన్ని నివారించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఉజ్జయిని ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ యువరాజు దగ్గరికి వెళ్లాడు. చెయ్యి ముందుకు సాచి ఏదో మంత్రం పఠించగానే అతని చేతిలో 2 గులాబీ పువ్వులు వెలిశాయి. ఆ పువ్వులను మంత్రించి ఒక దానిని మాధవి ఖడ్గం మీదకి, మరొక దానిని జయంతపాలుని ఖడ్గం మీదకి విసిరాడు.
వెంటనే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్య సంతోషాలతో చూస్తూ ఉండగా వాళ్ల చేతుల్లో ఉన్న 2 కరవాలాలు 2 గులాబీ మాలలుగా మారిపోయాయి. మాధవి జయంతపాలుడు తెల్లబోయి అలాగే చూస్తున్నారు. యువరాజా, అమ్మ మాధవి, అలా తెల్లబోయి చూడకండి. ఆ దండలను ఒకరి మెళ్ళలో ఒకరు వేసుకోండి. అంతా నేను చక్కబరుస్తానుగా. మీ ఇద్దరి శపథాలు నేను నెరవేరుస్తాను. మీ గౌరవాలకు భంగం కలగనివ్వను, సరేనా అన్నాడు జయభారత్. జయభారత్ మీద నమ్మకం ఉన్న ఆ ఇద్దరు ప్రేయసీ ప్రియులు వీరావేశాలను విస్మరించి ఒకరినొకరు అనురాగం నిండిన చూపులతో చూసుకున్నారు. జయభారత్ను చూసి, మహానుభావ, నా ప్రియుడిని అప్పుడు నూతి నుండి రక్షించావు. ఇప్పుడు యుద్ధం ఆపుచేసి మా జీవితాలను ఒకటి చేశావు. నీకెంతో కృతజ్ఞురాల్ని అంటూ మాధవి తన చేతిలోని గులాబీ దండను జయంతపాలుని మెళ్ళలో వేసింది. జయంతపాలుడు కూడా తన చేతిలోని గులాబీ మాలతో మాధవి కంఠాన్ని అలంకరించాడు. అక్కడున్న వాళ్ళందరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అందరూ జయజయధ్వానాలు చేశారు. చారుల వలన జరిగిన సంగతులన్నీ తెలుసుకుని నేపాళ దేశ మహారాజైన అమర్నాథ్ మంత్రి సేనాపతులతో వచ్చి కోట దగ్గరున్న ఉజ్జయిని చక్రవర్తికి నమస్కరించాడు. సార్వభౌమ, నా తప్పులన్నీ క్షమించండి. నా ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభగవంత్ మాటలు విని పొరపాటు చేశాను. ఇప్పుడు నా గర్వము, నా ఇంద్రజాలికుని గర్వము మటుమయమైపోయాయి. ఈ వీరవనితి అయిన మాధవి మా పుత్రిక వంటిది. ఈమె ధైర్య సాహసాలు, రాజభక్తి మా దేశాన్ని కాపాడి మీతో మేము వియ్యమందేటట్టు చేశాయి. ఇక నుంచి మనం పూర్వంలాగే మిత్రులం అన్నాడు అమర్నాథ్. మహేంద్రపాల చక్రవర్తి అతని భుజం తడుతూ, మిత్రమా, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏ అనర్థాలు ఉండవు. మీ స్నేహాన్ని అంగీకరిస్తున్నాను. మీ ఆస్థానేంద్రజాలికుడైన జయభగవంతును కూడా విడుదల చేయిస్తున్నాను అని అమర్నాథ్ మహారాజును స్వయంగా సముచితంగా గౌరవించాడు. అనంతరం చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం జయభగవంత్ రాజభటులతో అక్కడికి కొని రాబడ్డాడు. అతన్ని చూస్తూ నేపాళరాజు, చూసారా జయభగవంత్, నీ మూలంగా మాకు ఎన్ని అనర్థాలు ఏర్పడ్డాయో, ఎంతమంది సైనికులు మరణించారో, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా నీకు అని అడిగాడు. జయభగవంత్, మహారాజా, మన సైనికుల్లో ఏ ఒక్కడూ మరణించలేదు. నేను ముందుగానే యుద్ధరంగంలోని మన సైనికులను ఇంద్రజాలిక విద్యతో మరో చోటకి సురక్షితంగా చేర్పించాను. ఆ సైనికుల స్థానంలో ఉన్న వారందరూ నా ఇంద్రజాల విద్య వల్ల ఉద్భవించిన వారే. వారినందర్నీ మహాబుద్ధిమంతుడు, మహేంద్రజాల విద్యల్లో ఆరితేరినవాడు, ప్రవర్తకుడు అయిన ఈ జయభారత్ ఇంద్రజాలిక శక్తి మటుమాయం చేసింది. ఈ సంగతి జయభారత్ కూడా తెలుసు. ఇదిగో మన సైనికులందర్నీ ఇప్పుడే మీ సమక్షానికి రప్పిస్తున్నాను అని జయభగవంత్ అంటుండగా అందరూ ఆశ్చర్యపోయారు. చేయి తిప్పి ఏదో మంత్రం పఠించాడు. వెంటనే కోట ముందు నేపాళ సైనికులందరూ ఆవిర్భవించారు. అరెరే, మా సైనికులు మరణించలేదన్నమాట. ప్రాణనష్టం జరిగిందని మేం విచారించాం అని అమర్నాథ్ మహారాజు జయభగవంత్ వైపు తిరిగి, అనవసరంగా నిన్ను నిందించాను జయభగవంత్ అన్నాడు. అనంతరం జయభారత్ జయభగవంతును సమీపించి, మిత్రమా, ఇప్పటినుంచి మనం జరిగింది మరిచిపోదాం. ఏ విద్యలైనా 10 మందికి మంచిని కలిగించినప్పుడే అవి రాణిస్తాయి. చెడును కలిగించినప్పుడు వాటి శక్తుల విలువ క్షీణించిపోతుంది అన్నాడు. నిజం మిత్రమా, ఈ సత్యం నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. మీ మహేంద్రజాలం నా ఇంద్రజాలాన్ని మించిందని గ్రహించాను. మీ వల్లనే మన రాజులిద్దరూ ఒకటయ్యారు. మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు జయభగవంత్. సంతోషంగా ఉంది అంటే చాలదు, మీ పుత్రికారత్నమైన మాధవిని మా యువరాజు గారికి వివాహం జరిపించి ఆశీర్వదించాలి అన్నాడు జయభారత్ చిరునవ్వుతో. అన్నింటికీ మా మహారాజు గారున్నారుగా. ఇప్పుడే నేను నా పుత్రికను దత్తపుత్రికగా మా మహారాజు గారికి సమర్పిస్తున్నాను. ఈ ఇంద్రజాలిక విద్యలు నీ వంటి మంచి మనసున్న సత్పురుషుని వద్దుంటే ప్రపంచానికి ప్రయోజనం ఉంటుంది గాని నా బోటివాడి దగ్గర ఉండదగనివి కావు. కాబట్టి నా విద్యలను కూడా నీకే ధారపోస్తాను మిత్రమా. ఇక నేను ఎక్కడికైనా వెళ్లి నిశ్చింతగా తపస్సు చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి నా పుత్రికను చూసుకుంటూ ఉంటాను అని జయభగవంత్ ఎవరి జవాబుకు ఎదురు చూడకుండా కూతుర్ని ఒకసారి ప్రేమగా చూసి, అమ్మా, నీ తండ్రి గౌరవం, మన రాజు గౌరవం నిలబెట్టావు తల్లి. నీ భర్తను ప్రేమానురాగాలతో సేవించుకుంటూ చరితార్థురాలివి అవుదువుగాక అని దీవించి జయభగవంత్ అంతర్ధానమైపోయాడు. అనంతరం నేపాళరాజైన అమర్నాథ్ ఉజ్జయిని చక్రవర్తిని చూస్తూ, మహాసార్వభౌమ, మా ఆస్థాన ఇంద్రజాలికుని కోరిక ప్రకారం సంతానం లేని నేను మాధవిని నా పుత్రికగా స్వీకరిస్తున్నాను. ఇప్పటినుంచి మన 2 దేశాలకు రాజు జయంతపాలుడే. మీరు సైన్య సమేతంగా ఉజ్జయినికి వెళ్ళండి. శుభముహూర్తం చూసి మేము మా పుత్రిక అయిన మాధవిని తీసుకుని ఉజ్జయినికి వస్తాం అన్నాడు అమర్నాథ్ మహారాజు.
అప్పుడే జయభారత్ సంకల్పశక్తి వల్ల యథారూపం ధరించిన దండి ఆ మాటలు విని సంతోషిస్తూ, మాధవి, నన్ను మన్నించు చెల్లి అన్నాడు. ఉజ్జయినిపురం మంగళ వాద్యాలతో మారుమ్రోగుతోంది. అష్ట కష్టాలు అధిగమించి తమ యువరాజు తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ వల్ల సురక్షితంగా తిరిగొచ్చాడని, త్వరలోనే తమ యువరాజుకు పట్టాభిషేకము, కళ్యాణ మహోత్సవము జరుగుతున్నాయని తెలుసుకున్న పౌరులు ఆనందంతో పొంగిపోతూ తమ తమ ఇళ్లల్లో పండుగలు చేసుకున్నారు. ఒక మంచి రోజున నేపాళ దేశపు రాజైన అమర్నాథ్ మహారాజు మాధవిని పెళ్లి కూతురిగా అలంకరింపజేసి సపరివారంగా ఉజ్జయినొచ్చాడు. మహేంద్రపాల చక్రవర్తికి ఆ వర్తమానం అందగానే మంత్రి పురోహితులతో ఎదురు వెళ్లి ఆహ్వానించి మంగళ వాద్యాలతో వారిని తన భవనానికి తీసుకొచ్చాడు. తన వలపుల దేవి అయిన మాధవి తనకు రాణి కాబోతున్నందుకు జయంతపాలుడు ఎంతగానో మురిసిపోయాడు. పట్టణమంతా చక్కగా అలంకరించారు. బంధుమిత్రులతో ఉజ్జయినిపురం నిండిపోయింది. ఆకాశమంత పందిరివేసి మహేంద్రపాల చక్రవర్తి సర్వబంధు సమక్షంలో తన ప్రజలు కన్నుల పండుగగా చూస్తుండగా మాధవి జయంతుల వివాహం మహావైభవంగా జరిపించాడు. ఇంతటితో మహేంద్రజాలం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.